నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మీటింగ్కి విచ్చేసిన మన ముఖ్య అతిథి కార్పొరేటర్ నరసింహ గుప్తా గారిని, జిల్లా అధ్యక్షులు రుద్రారపు శంకరన్న గారిని, డివిజన్ ప్రెసిడెంట్ వినోదన్న గారిని, స్టేట్ స్లమ్ కన్వీనర్ హరిబాబు అన్న గారిని. ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం, దేని గురించి పెడుతున్నాం, ఇవన్నీ తెలుసుకోవడానికే మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకొని చర్చించుకుంటున్నాం. ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసము డబ్బులు ఎవరు ఇస్తున్నారు, దండోరా ఎవరు కొట్టుకుంటున్నారు, పైసలు ఎవరు ఇస్తున్నారు, దాని గురించి అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేసుకుంటున్నారు, ఇట్లాంటి విషయాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకోవడానికే ఈ కార్నర్ మీటింగ్. అయితే దీని గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ కిట్ అనేది ఉంది. కేసీఆర్ కిట్ అస్సలు దాని వాల్యూ ఎంత? సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది కాదు, దాని అస్సలు వాల్యూ ఎంత అంటే 9,000 రూపాయలు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇట్లాంటి విషయాలు తెలియడానికి మనకి కార్నర్ మీటింగ్. అయితే ఒక చిన్న విషయం చెప్తా. మొన్న మా మిత్రుడు వాళ్ళ ఊర్లో జాతర అయితే రమ్మని పిలిచిండు. పోయిన జాతరకి పోతే ఏమైంది, వాళ్ళ ఇల్లు గుడి దగ్గర ఉంది. గుడి దగ్గర మైక్లో మాట్లాడే ప్రతి ఒక్క విషయము వినిపిస్తుంది అక్కడ. సరే, అక్కడ కూర్చున్నాక పోయినాం కదా అని వింటుంటే ఏమైంది, గుడికి జాతరకి చందాలు ఎవరెవరు ఇస్తున్నారు దాని గురించి ఒక్కొక్కరి పేరు చెప్తున్నారు. ఈ శేఖర్ ఇంత ఇచ్చిండు, శేఖర్ 1000 ఇచ్చిండు, రంగారావు 10,000 ఇచ్చిండు, చంద్రశేఖర్ 1,00,000 ఇచ్చిండు, రామారావు 5 లక్షలు ఇచ్చిండు. ఇట్లాంటి ఒక చెప్పడం వింటున్నా అరే మంచిగా దేవుడి మీద భక్తి బాగానే ఉంది జనాలకి, జాతర మంచిగా జరపాలి, వాళ్ళ ఊరు గురించి గ్రేట్గా జరగాలని అందరు చందాలు ఇస్తున్నారు, బాగానే ఉంది అనుకున్నా. అయితే కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఏమైంది, ఆ గుడిని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆ సెక్రటరీ ఎవరో ఉంటారో ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నాడు అక్కడ. నమస్తే అన్న వచ్చిండు. వచ్చి మీ పిల్లవాడు హైదరాబాద్లో ఉంటాడు కదా, జర జాతరకి పైసలు తక్కువ అవుతున్నాయి, కొన్ని పైసలు చందా రాయమన్నాడు. అరే నాకు ఆశ్చర్యం వేసింది. 5 లక్షలు చెప్తారు, లక్షలు చెప్తారు, 20,000 30,000 అంటున్నారు. అడిగిన అన్న ఏమైందన్న, ఇన్ని పైసలు వస్తున్నాయి చందా, ఏమైంది, ఎందుకు మీరు మళ్ళీ తక్కువ అవుతుందని అడిగితే బాబు ఇక్కడ మీకు తెలియదేమో, ఇక్కడ ఒక బ్యాచ్లు ఉంటాయి. ఆ బ్యాచ్లు ఏంటంటే బిస్కెట్ బ్యాచ్లు అంటారు. వాటి బిస్కెట్ రాజుల సమితి అంటే బీఆర్ఎస్. సమితి అంటే ఏంటి, గ్రూప్, బ్యాచ్ గ్రూప్, బిస్కెట్ రాజుల సమితి. ఇట్లాంటి బ్యాచ్లు ఉంటాయి బాబు, మీకు తెలియదు ఇట్లాంటివి అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయింది. అరే ఇక్కడ ఫామ్ హౌస్లో హైదరాబాద్లో ఉంటారు బిస్కెట్ వేసేటోళ్ళు, ఊర్లలో కూడా జమ అయ్యారా అనుకున్నా. ఇట్లాంటి విషయాలు చాలా 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 జరుగుతున్నాయి. ఏం చేయరు, ఏం పెట్టారు, కానీ బిస్కెట్ మాత్రం ఇస్తారు. ఎన్ని డబ్బులు ఇచ్చినాం, అన్ని డబ్బులు ఖర్చు పెట్టినాం, ఇది డెవలప్ చేస్తున్నాం, అది డెవలప్ చేస్తున్నాం అంటారు, రూపాయి కూడా పెట్టారు. ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి మనకి ఈ కార్నర్ మీటింగ్ పెట్టిందే అందుకు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2,40,000 ఇల్లు మంజూరైనాయి. దానికోసం 4,000 కోట్లు విడుదల చేసింది సెంట్రల్. మరి ఏమైనాయి ఆ ఇల్లు, ఎవరు తీసుకున్నారు, ఆ డబ్బులు ఎవరు దొబ్బేసారు, ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఎవరైనా అడిగితే వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు, అట్లా మాట్లాడుతారు, బీజేపీ ఇట్లా మాట్లాడుతుంది అంటారు. తెలియాలి కదా అవి ఏమైనాయి, 4,000 కోట్లు ఏమైనాయి, ఎవరు మింగారు, ఈ విషయాలు ఏవి ఎవ్వరికి తెలియదు. సో ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవడానికి మనకి ఈ బీజేపీ ఎప్పుడైతే ఈ కార్నర్ మీటింగ్స్ అని పెట్టిందో, దెన్ ఐ థాట్ దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు టెల్ పీపుల్ అబౌట్ ద ఫ్రాడ్స్టర్. వీళ్ళందరూ ఫ్రాడ్ కాదు, వీళ్ళ గురించి తెలవడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. బీజేపీ కార్నర్ మీటింగ్ అనే ప్లాట్ఫామ్తో మనందరికీ ఈ అవకాశం ఇచ్చింది. దీని గురించి ఇంకా క్లుప్తంగా మాట్లాడడానికి మన జిల్లా అధ్యక్షులు మాట్లాడడానికి, మనకి ఇంకా మరికొన్ని విషయాలు చెప్పడానికి మన ప్రకాష్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు సుమన్ గౌడ్ గారు, బీజేపీ ప్రజాగోస బీజేపీ భరోసాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ అన్న రంగా నరసింహగుప్తా అన్న గారు, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గారు, డివిజన్ అధ్యక్షులు వినోద్ యాదవ్ గారు, హరిబాబు గారు, స్టేట్ స్లమ్ సెల్ కన్వీనర్ హరిబాబు గారు, యువమోర్చా నాయకుడు నవీన్ యాదవ్ గారు, రవి గారు, ఇక్కడ విచ్చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ, నా సోదరులందరికీ నా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రజాగోస భరోసా కార్యక్రమంలో
ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీని ప్రతి ఇంటింటికి తీసుకువెళ్ళాలని పార్టీ చెప్పింది కాబట్టి ప్రతి ఏరియాలో మీటింగ్లు జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ సెంట్రల్లో ఎంత వేగంగా ప్రతి రాష్ట్రాలలో వస్తుందో రేపు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూడా బీజేపీ రానికే చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎల్బీనగర్లో మనం 11 డివిజన్లు గెలుచుకున్నాం. నెక్స్ట్ మనం ఎమ్మెల్యే రేపు గెలుచుకుంటాం. బీజేపీని గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం రాష్ట్రంలో. ఎందుకంటే కేసీఆర్ సెక్రటేరియట్కి రాడు, ఉన్న ఎమ్మెల్యేలకు ఎవరికి ఆయన అవకాశం అయ్యాడు. ఈరోజు దళిత బంధు ఇస్తుండంటే ఓన్లీ ఈటెల రాజేంద్ర ఎలక్షన్లప్పుడే అక్కడ దళితుల ఓట్ల కోసం దళిత బంధుని ప్రకటించాడు. దాని తర్వాత కాన్సెన్స్కి 10 మందికి ఇచ్చిండు. దాని తర్వాత రాష్ట్రంలో దళిత బంధు అనేది లేదు. మొన్న ఒక దళిత ఎమ్మెల్యే చనిపోతే, కంటోన్మెంట్ సాయన్న చనిపోతే 5 సార్లు ఎమ్మెల్యే ఆయన 30 సంవత్సరాలు పరిపాలించారు పాపం ఆయన. అధికారికంగా అతన్ని సాగనంపాలి, అతనికి అధికారికంగా లాంఛనాలతోటి సాగనంపే కార్యక్రమం ఇట మర్చిపోయి ఆయన దళితులు అంటే ఆయనకు అంత చిన్న చూపు. పక్కకే ఉన్న సెక్రటరీ నుంచి 4 అడుగులు వేస్తే అంబేద్కర్ విగ్రహం. ఆయన ఉన్న 8 ఏళ్లలో ఒక్కసారి గిట అతను వచ్చి అంబేద్కర్కి ఏప్రిల్ 14 జయంతి రోజు ఒక పూలదండ వేసిన పాపన పోలే కేసీఆర్. దళితులు అంటే అతనికి అంత చిన్న చూపు. దళిత ఎమ్మెల్యే చనిపోయినా పోయి ముఖం చూడడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ట్యాంక్ బండ్ విగ్రహం దగ్గరకు వచ్చి ఒక్కసారి గిట వచ్చి దండ వేసిన పాపన పోలే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ తెలంగాణ ఇంకో కొడుకు రాజ్యసభ మెంబర్ అయ్యాడు. ఆయన కుటుంబం మొత్తం బాగుపడ్డది, కానీ వేరే కుటుంబాలందరినీ ఆయన గాలికి వదిలేసాడు. ఒక్కోళ్ళకిట ఆయన టైం ఇయ్యాడు, ఎమ్మెల్సీలకు కానీ మంత్రులకు కానీ. ఆయన చేసిందే చట్టము. మద్యానికి బానిస చేసి యువకుల్ని బానిస చేసి మద్యానికి వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు ఏం పనికిరాని చాదాని దద్దమల్లక వాళ్ళని మద్యాన్ని ప్రోత్సహిస్తుండే ఈ కేసీఆర్. ఇప్పటికైనా మీరు కేసీఆర్ని అతని నిరంకుశత్వాన్ని చూసి నెక్స్ట్ టైం బీజేపీ గెలిపించాలని నా ప్రార్థన. ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అందరికీ చెప్పురామ్మా ఇచ్చిరాడు. మన దగ్గర చేతంపూర్లో ఆడ గుడిసెలు వేసిరు, అది మొత్తం గుడగొట్టేసిరు. తెలుసా ఇవన్నీ? చాలామందికి వేసిరు, గుడగొట్టిరు. మళ్ళీ కట్టిస్తాను, డబుల్ బెడ్రూమ్ కట్టించిరా లేదా? దానికి మనం గుడిసెలు గుడగొట్టినా కూడా పోయినా మేము అడ్డాం. మళ్ళీ అదే గుడిసెలు మీకు ఇప్పించినాము. మనం వచ్చే రోజు కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీ గుడిసెలు మీకు ఉంటాయి. మీకు మోడీ మరియు వచ్చేది మోడీ గవర్నమెంట్, మనం బీజేపీ గవర్నమెంట్ అమ్మా. దానికి మనం అందరం కలిసి పూర్తి ఓటేసి మనం గెలిపించుకున్నాక మనం డబుల్ బెడ్రూమ్ మంచి ఇల్లు కట్టిస్తారు సార్. ప్రెసిడెంట్ వినోద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రజాఘోష బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్కి విచ్చేసిన పెద్దలు, రాష్ట్ర నాయకులు రామరెడ్డి గారికి, మన స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా గారికి, అట్లనే జిల్లా ఉపాధ్యక్షులు రుద్రారపు శంకర్ గారికి, స్లమ్స్ కన్వీనర్ హరిబాబు గారికి, మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రకాష్ గారికి, ప్రజాఘోష బీజేపీ భరోసా. ఈరోజు మనం ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాతాకి నమస్కారం. ప్రజాఘోష బీజేపీ భరోసా యొక్క కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసిన మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఈ కార్నర్ మీటింగ్ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క బస్తీ నుండి పార్టీ స్ట్రెంథన్ చేసుకుంటూ, మరియు మన బస్తీ వాసులే కానీ కాలనీ వాసులకే కానీ సమస్యల పైన ఇక్కడ ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మనందరికీ ఈరోజు ఇక్కడ చైతన్యపురం డివిజన్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అందరం చూస్తున్నాం. జిహెచ్ఎంసీలో నిధులు లేవు,
అన్న కార్పొరేటర్ గారు ఎన్నో సమస్యల మీద పోరాడుతుంటే మనకు నిధులు లేవనే సమస్యలతో కొన్ని పనులు చేయలేకపోతున్నాము. ఈరోజు చాలా పనులు జిహెచ్ఎంసీలో నిధులు లేవు, వాటర్ వర్క్స్ డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు అన్నీ వాటర్ వర్క్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అదే కాకుండా మంచినీళ్ళ సమస్య ఇంకా ఉంది. మనకు ఇక్కడ ఒక ట్యాంక్ కావాలని చెప్పి అన్న ప్రపోజల్ పెట్టినారు. ఇట్లనే చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి అన్నిటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ నిద్రలో మనకు చాలా సౌకర్యాలు రావట్లేదు. ఇవన్నీ కావాలి, మనకు అందరికీ అన్నీ సక్రమంగా రావాలి అంటే రాబోయే కాలం బీజేపీని మనం గెలిపించుకుంటే రేపు మనందరికీ ఈ సౌకర్యాలన్నీ కార్పొరేటర్ గారి దగ్గరుండి మనకు రావాల్సిందిగా చేస్తారు. దానికి ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికల్లో మనము భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. అట్లనే ప్రతి ఒక్కరం ఇవన్నీ సమస్యలు తీరాలి అంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి. అదే ఉద్దేశం. నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నమస్కారం. మీటింగ్స్ ఈరోజు ఆఖరి డే కాబట్టి ఆఖరి రోజు కాబట్టి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈరోజు కన్క్లూజన్ కాబట్టి దయచేసి మీరు అన్నిదా భావించొద్దు. నేను ఒకసారి మీతో పరిచయం అవుతుంది, ఒకసారి మీకు నమస్కారం వచ్చిన కాబట్టి. అన్న సామా రంగారెడ్డి అన్న, మన ఎల్బినారు కాబోయే ఎమ్మెల్యే అన్న, కొంచెం కంపల్సరీ మన ఎమ్మెల్యేల ఎల్బినగర్లో జెండా ఎగరేయబోతున్నాం. 11 డివిజన్లు అన్న ఆధ్వర్యంలో 11 మంది కార్పొరేటర్ గెలిపించుకున్నా అన్న. ఈ 11 119కి అన్ననే నాంది పలుకుతాడు. 119 ఎమ్మెల్యేలకు ఫస్ట్ ఎల్బినగర్లో ఎగిరే జెండా భారతీయ జెండా, అది అన్న ఆధ్వర్యంలో అన్ననే అని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు అన్న. ఈరోజు ఈ శక్తి కేంద్ర కారణ మీటింగ్కు శక్తి ఇన్ఛార్జ్ అయినటువంటి సుమన్ గౌడ్ గారికి, అదేవిధంగా మీకు అందరికీ పొద్దున్నేస్తే మీ మధ్యలో తిరుగుతాడు మా నరసింహ గుప్తన్న. చిన్నపాటి సమస్య ఉన్నా కానీ అన్న పోరాటంలో మొట్టమొదటి ఉంటాడు. మొన్న ఈ మధ్యకాలంలో మొన్న ఇప్పుడు అంటే అది ఒక 1 వీక్ కూడా కాలేదు, వారం కింద ఏమైందంటే మనతో శివరాత్రి జాగారంలో ఉన్నాము. అందరం అలసిపోయి నైట్ జాగారం చేసి పొద్దునంతా కూడా సేద ఇచ్చుకొని ఉన్నాం. అయితే పక్కనున్న ఫ్రూట్ మార్కెట్లో రాత్రి 1 ఎకరం ల్యాండ్ కబ్జా అయిపోయింది. పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం బ్లూ షీట్ వాదారు. అన్న ధైర్యం మెచ్చుకో ఒక్కడే పోయేసి అంటే తెలియగానే ఎవరు ఫోన్ చేశారు, అన్న ఇటు నైటు మొత్తం సీట్లు వాతిరిందని, ఎట వాతిలో చూస్తా పని వచ్చి ఉరికిండు. పోయేసి ఆడ అధికారులను పిలిచి పోలీసులను పిలిచి అందరిని పిలిచేసి నాకు కూడా ఫోన్ చేసిండు. నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే ఈ నరసింహని ఏదో చెప్తారని ఊపుకున్నా. మళ్ళీ 3సారి ఫోన్ వస్తావా అంటే వస్తున్నానన్న మా కోపంగా, కానీ నేను పోయినా. సో పోయి చూసే వరకల్లా అప్పటికే అధికారులను పిలిచిండు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు అందరినీ. ఇది ప్రభుత్వ స్థలము, కబ్జాకు అయితే తమాషా చేస్తున్నారు. ఆయన పోలీసుల దగ్గర ఉండి కబ్జా చేపిస్తారు ఏమన్నా. దేనికోసమని ఇంత పెద్ద మార్కెట్ను ఇక్కడ నుంచి మార్కెట్దారులను కానీ, రైతులను కానీ, వ్యాపారస్తులను కానీ, వినియోగదారులు కానీ ఇంతమంది ఉసురు తీసి కోర్టు అవతలను కూడా కవర్ చేయకుండా మీరు హాస్పిటల్ కడతామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పేసి 2 సంవత్సరాల నుంచి పొడవ పెట్టి దీన్ని. మొన్న శివరాత్రి సందర్భం కూడా అందరూ పాపము కొనేవాళ్ళు భక్తులు కానీ వినియోగదారులు అందరూ కూడా రోడ్ల మీద జామ్ అయిపోయి ఇబ్బంది పడ్డారు. అదంతా ఖాళీ పెట్టుకొని. ఇలాంటి స్థలము మేము దేనికి ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ హాస్పిటల్ పడుతుంది కాబట్టి సహకరించాలని చెప్పి అందరం ఉన్నాం. కానీ ఎట్లా కబ్జా గురవుతుంది, ఇది షీట్ దీని సంగతి ఏందని మేము రేపు పొద్దున దీన్ని కరసవ చేసి మేము తీసేస్తారా రేపు మార్నింగ్ కల్లా, లేకపోతే మాకు వదిలిపెట్టండి అంటే నరసింహన్న దెబ్బకు తెల్లారి తక్కల ఎకర ల్యాండ్ కాపాడబట్టిన నరసింహన్న. అలాంటి కార్పొరేట్ దొరకడమే ఈ చదనపూరి డివిజన్ వాసులు చేసుకున్న నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే కబ్జా అయితే నాకేమైనా వాటా వస్తుందా, నాకేమైనా ఉంటుందా ఇలా అని చెప్పి భావిస్తారు. కానీ వాటాను కాదు, ప్రజల కోసం ప్రజల సౌకర్యం కోసం ఉండవలసిన జాగాను ఎట్లా కబ్జేద్దని ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. చెప్పకపోతే ఈ మారుతున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ మూసి పక్కన కానీ చాలా కబ్జాలు కాపాడబడ్డాడు. అది మన నరసింహ గుప్తన్న. అది అంటే
ఒక పక్క ఏదైతే ప్రజల సొమ్ము ప్రజలకే అందాలి, ఏది కూడా కబ్జా అయితే ఊకునే సమస్య లేదు. అభివృద్ధిలో కూడా ఏది అధికారులను ఏ చిన్న విషయాన్ని ఈరోజు చూస్తా ఉన్నాం. అదేవిధంగా వేదికైన ప్రజలు అందరూ రామరెడ్డి కానీ మా హరిబాబు కానీ కిషన్ ప్రకాష్ కానీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మీకు అందరికీ ప్రతి నమస్కారాలు. ఏ విషయమైనా సరే ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉంది, 9 ఏళ్ల కింద మీకు అందరికి పాపం పేదోళ్ళు ఉన్నారు, మీ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి మీరు అందరూ ఆశపడ్డారు, అవునా కాదా? అందరు దరఖాస్తు పెట్టుకున్నారు. 9 ఏళ్ల కింద ఏం చేశారు, అడావిడిగా ఒదిక సీఎం ఒదిక మంత్రులు ఎంఎల్ఏలు ఎంపీలు ఇనాగ్రేషన్లే అన్ని మొన్న ఇట్లా 2 సంవత్సరాల కింద ఇక్కడ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినట్టుగా అంత అడవిడిగా ఇనాగ్రేషన్ చేశారు. ఇనాగ్రేట్ చేసిర్రు 8 ఏళ్ళ కింద. ఈ మధ్యకాలంలో కూడా 5-6 నెలల కింద కూడా మీకు అందరు ఫోన్లు వచ్చినాయి. ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో అందరికీ ఫోన్లు వచ్చి రండి మీ దరఖాస్తు పరిశీలిస్తున్నాము, మీరు రండి అంటే మీరు ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఆర్డర్ తీసుకుని ఉరికిరు, అమ్మో నా డబుల్ బెడ్రూమ్ ఇస్తారేమో అని చెప్పి, అవునా కాదా? ఎందుకంటే మీరు అందరూ తిరగబడుతుంటున్నారు, మరలబడుతుంటా ఉన్నారు, అమ్మో ఇక డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి లేదు, నువ్వు ఊకుంటారు పోతే నాకు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి మిమ్మల్ని సలవరస్తానికి మళ్ళీ ఒకసారి ఆశ కల్పించడానికి పిలుచుకొని ఆ విషయం చేశారు. కానీ ఇయ్యరు. ఎంత దుర్మార్గులు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీ ఓట్లు వేసుకోవడం కోసమే. ఇప్పుడు మధ్యలో కంటివేలు కార్యక్రమం చేశారు కదా, కంటివేలు కానీ పెద్ద గొప్ప చెప్తారు కదా, కంటివేలు కార్యక్రమం దేశం చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో చేస్తామంటారు కదా. కంటివేలుకు పెద్ద స్కాము, అంత బోకస్ అది. సరే అది ఏదో ఒకటి పేదోళ్ళకైతే కన్నదాలు వస్తున్నాయి, దానికి ఒప్పుకుందాం. మరి పేదోళ్ళకి వచ్చినప్పుడు పిల్లలతో అందరూ రావాలిగా. ఇప్పుడు పేదోళ్ళు పిల్లలు పేదోళ్ళే, పెద్దోళ్ళు పేదోళ్ళు, అవునా కాదా? పిల్లలు ఈ మధ్య కరోనా సందర్భంగా మన ఆన్లైన్ క్లాస్ చూసేసి ఫోన్లో చూసి చాలా అద్దాలు వచ్చినాయి. అయితే ఏమంటాడు కేసీఆర్ అంటే నేను 18 ఏళ్ళ పైనోళ్ళకి ఇస్తాను అంటే 18 ఏళ్ళ పైనోళ్ళకు ఓట్లు ఉంటాయి కదా, ఓటు కారు గుర్తు గుర్తుపడదు అని చెప్పి 18 ఏళ్ళ పైనోళ్ళకే నేను కన్నద్దాలు ఇస్తా, 18 ఏళ్ళ కిందలోనే కన్నద్దాలు ఇయ్య అంటాడు. మోడీ గారు ఏమంటాడు, మన చూసి మీరు పరీక్షపై చర్చ అని పెట్టాడు. పరీక్షపై చర్చ అని చిన్నపిల్లలు పరీక్ష రాసినప్పుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతారు, ఏ విధంగా ప్రెషర్ అవుతా ఉంది వాళ్ళకు, పరీక్ష రాయాలంటే నేను ఎట్లా రాయాలి, ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి టెన్షన్ అవుతా ఉంది. ఆ పరీక్ష రాయడం కోసం టెన్షన్ పడద్దు అని పిల్లల మీద 2 గంటల సేపు దేశ ప్రధాని ఆయన ఒక్క నిమిషము చాలా విలువైంది, 1 నిమిషం 5 నిమిషాల అపాయింట్మెంట్ కోసం దేశ విదేశాలలో అంత పరితపిస్తూ ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి 2 గంటల సేపు పరీక్షపై చర్చ, చిన్న కార్యక్రమమే అంటే పిల్లలు రేపు భావి భారతదేశ నిర్మాణం చేసే ఈ పిల్లలను ముందుంచి నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా పరీక్షలో ఎక్కడ వెంగు తగ్గొచ్చు, పరీక్షలు ఎక్కడ టెన్షన్ పడద్దు, పరీక్షలు ఉత్తీర్ణత బాగా చదువుకోవాలంటే ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ఎంతోమంది పిల్లలు రాష్ట్రాలకు వెళ్ళి ఫోన్లు చేస్తే ప్రతి పిల్లవాడికి కూడా పరీక్ష మీద సమానం చెప్పేసి లేదు మీరు ఈ విధంగా చేయండి, ఇట్లా చదువుకోవాలి, ఇట్లా ప్రిపరేషన్ కావాలి, ఈ విధంగా టైం టేబుల్ పెట్టుకోవాలి, మీ తల్లి రోజు మీ అమ్మ రోజు మీ స్కూల్ పంపించాలంటే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు వంట తయారు చేయాలి, ఏది టిఫిన్ కట్టాలి, ఎప్పుడు నిన్ను లేపాలి, ఎప్పుడు ప్రిపరేషన్ చేయాలి, నీకు ఏ డ్రెస్ వేయాలి, ఏ విధంగా ప్రిపరేషన్ చేసి పంపించాలి, టైం టేబుల్ పెట్టుకుంటుంది. మళ్ళీ నీకు సాయంత్రం ఇంటి రాగానే నీకు ఏదో స్నాక్స్ పెట్టడమా, మళ్ళీ నీకు హోంవర్క్ చేయించడము, నిన్ను మళ్ళీ నైటు నిన్ను ఎప్పుడు నిద్ర పెట్టే విధంగా నిన్ను మళ్ళీ పండబెట్టడం, మళ్ళీ లేపడం, ఇట్లా మీ తండ్రి ఒక టైం టేబుల్ పెట్టుకో, ఆ టైం టేబుల్ ప్రకారంగా కార్యాచరణ చేస్తుంది కదా. నీకు కూడా టైం టేబుల్ ఉండాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలనేది నువ్వు టైం టేబుల్ తీసుకోవాలని కన్న తల్లితోని పోల్చి ఆ విధంగా పిల్లలకు ఒక మంచి మనోధైర్యాన్ని నింపే విధంగా మోడీ గారు చేస్తూ ఉన్నారు. చూడండి మోడీ గారికి కేసీఆర్కు తేడా, ఈయనేమో కళ్ళద్దాలు ఇస్తానేమో ఓట్ల వస్తలకి కళ్ళద్దాలు ఇస్తాడు. మోడీ గారేమో లేదు నా దేశ నిర్మాణం జరగాలి, నా దేశం ప్రపంచంలోనే పోటీపడే విధంగా ప్రతి యువకుడు కూడా ఈరోజు ఒక విద్యావంతుడు కావాలి, ఒక మేధావి కావాలి, ఒక దేశ నిర్మాత కావాలని చెప్పి మోడీ గారు ఆ విధంగా కార్యాచరణ చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని మాట తప్పిండు. కానీ నరేంద్ర మోడీ గారు 2,40,000 బెడ్రూమ్లు పేదల కోసమని తెలంగాణ కోసం అలాట్మెంట్ చేశాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలిపితే కానీ అవి నెరవేర్చిన వీలు కాదు. మీ పేర్లు పంపించాలి, మీ దంపచ్చిన వాటా పంపాలి కేంద్రానికి. పంపినప్పుడు 2,40,000 ఇండ్లు మీకు వస్తాయి, మంజూరు అవుతాయి. కానీ 2,00,000 ఇండ్లు మంజూరు అవుతాయి, పేదలు ఎక్కడికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మీకు అందరికీ ముంచిన వ్యక్తి ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ కేసీఆర్ అంతా బట్టబాజీ ఇంకో వ్యక్తి లేనేలేడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీరు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కావచ్చు, మీకు రేషన్ కార్డు కావాలన్నా, పింఛన్ కావాలన్నా కానీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటూ 1 నెలనో 2 నెలలు ఇంకనో ముందు మీకు రేషన్ కార్డు వస్తుంటే పింఛన్ వస్తుండే.
లేకపోతే మీకు రేషన్ కార్డులో ఎవరన్నా పెద్దలు ఇంకా చేర్చాలన్నా ఏడు పెళ్ళి అవుతుంది, ఇంట్లో కోడలు వస్తుంది, లేదా పిల్లలు పుడతారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళ పేర్లు అలా చేర్చాలంటే అవకాశం ఉంటుండే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్ళ సంది ఉన్న రేషన్ కార్డు తీసేస్తారు, మార్పు చేర్పు చేయాలన్నా కానీ ఎక్కడ సమస్య లేదు. ఎవరు కలవాలో తెలియదు, ఎట్లా చేయాలని తెలియదు, దాని గురించి మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. ఇగో ఇది నడుస్తూ ఉన్నది. ఎవరికి పింఛన్స్ ఇయ్యడు. పొద్దున్న అయితే 9 ఏళ్ళ కింద పింఛన్సే, అబ్బో కేసీఆరే పెద్ద కొడుకు ఆసరా పింఛన్తో పేదోళ్ళందరినీ నేను బతికిస్తున్నా అన్నట్టుగా గొప్ప మాటలు చెప్తాను. ఆ పింఛన్ కూడా 2 నెలలకో 3 నెలలకో ఉన్నోళ్ళ ఇస్తోళ్ళు కూడా పడతా ఉన్నాయి. మొత్తం దివాలా తీపిచ్చిండు. ఎక్కడ జిహెచ్ఎంసీల గతంలో మిగిలి ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండే, ఇక ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఇప్పుడు అప్పుల కుప్పగా మాకు జిహెచ్ఎంసీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్ప అయిపోయింది, జీతాలు ఏం పడుతుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా అదేవిధంగా ఉంచిండు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు జిహెచ్ఎంసీలో. ఏ రోడ్ వేయాలన్నా కానీ, ఏ చిన్నపాటి మాన్యువల్ను రిపేర్ చేయాలన్నా కానీ బడ్జెట్ కోసం ఈరోజు దాన్ని వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది, అవసరంగా ఈరోజు ఏర్పడ్డది. ఎక్కడ కూడా తక్షణంగా గతంలో కార్పొరేటర్లకు కూడా 50 లక్షల రూపాయలు వాళ్ళకు బడ్జెట్ ఉంటుండే, సంవత్సరం 50 లక్షలు బడ్జెట్ ఉంటుండే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు మొత్తం కార్పొరేటర్ బడ్జెట్ కూడా మొత్తం తీసి కేవలం బుద్ధ విగ్రహాలు చేసి కార్పొరేటర్ నిధులు లేవు. ఈ మధ్య కార్పొరేటర్లు ఏం చేస్తారంటే, కార్పొరేటర్లు అందరూ మున్సిపల్ కమిషన్ కలిసి, మేయర్ని కలిసి, ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ కలిసి, అధికారులను కలిసి అలా చుట్టూ ప్రదర్శన చేసి, ధర్నాలు చేసి, వాళ్ళ మీద మెప్పించి, వాళ్ళని పిలిచి సమస్య ఉంది, రోడ్ సమస్య ఉంది, డ్రైనేజ్లు వేయాలి, ఈ వాటర్లు వేయాలి, ఈ పార్కు డెవలప్ చేయాలి, ఈ సామాజిక భవనం చేయాలని వీళ్ళు తిరిగి శాంక్షన్ చేసుకొస్తే స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నంటే ఆ శాంక్షన్ అయిన దాన్ని పట్టుకొని నేను శాంక్షన్ చేసిన అని ఆయన కాలనీలోకి చెప్పడము, ఆయన ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. చేస్తుంది ఎవరంటే స్థానిక మా నరసనరసన్ కార్పొరేటర్. ఇది జరుగుతూ ఉన్నది. ఇంకో విషయం కూడా చెప్తాం, కార్పొరేట్లకు ఏమో బడ్జెట్ లేదు, కార్పొరేట్లకు ఏమి డెవలప్ చేస్తాను కానీ సొంతంగా వీళ్ళు నిర్ణయించుకోలేదు. ఏమన్నా కానీ అధికారులు చేసే అధికారులతోని వీళ్ళు శాంక్షన్ చేయించుకోవాలి. ఎమ్మెల్యేకు నిధులు ఉన్నాయి. ఎమ్మెల్యేకు ప్రతి సంవత్సరానికి 4 కోట్ల నిధులు ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం, 4 కోట్లు. ఈ 4 సంవత్సరాల్లో ఎమ్మెల్యేకు 16 కోట్ల నిధులు వచ్చినాయి. ఈ 16 కోట్లల్లో ఎమ్మెల్యే కావాలంటే ప్రతి డివిజన్కు 2 కోట్లు, 1 కోటి రూపాయలు పెట్టేసి ఏదైనా తక్షణంగా ఏమైనా అవసరం ఉంటే తీర్చే విధంగా కార్యాచరణ చేయొచ్చు. కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే 16 కోట్లను ఈరోజు కేవలము ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టేసాడు. మిగతా డబ్బులు మొత్తం అలా రాష్ట్ర ప్రభుత్వానికి బాబు పంపించాడు. అంటే నియోజకవర్గం అన్ని విధాలు అభివృద్ధి అయిపోయింది, ఇక డబ్బులు అక్కర్లేదని. ఈరోజు పేపర్ చూశాను. ఈరోజు చూస్తే మా నరసింహకు దెబ్బకు ఎమ్మెల్యే పోయి హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాడు. ప్రతిపక్ష వాళ్ళు మొన్న వచ్చిర్రు, ఏదో వాళ్ళు క్రెడిట్ ఉందని చూస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా కడుతున్నారని చెప్పేసి వాళ్ళు క్రెడిట్ ఉందని చూస్తున్నారు, కానీ మీది మేము కట్టిస్తున్నామని చెప్తున్నాడు. ఏం కట్టిస్తున్నారంటే వాళ్ళు 2 ఏళ్ళు అవుతున్నది, 2 సంవత్సరాల కిందనో ఇంకా ఎక్కువైందో సీఎం గారే ఇనాగ్రేట్ చేసిపోయింది పక్కన మీ ఫుడ్ మార్కెట్ హాస్పిటల్. మరి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు దాన్ని టెండర్ పిలిచింది, శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. మరి ఆ టెండర్ ఎవరు పిలిచింది, ఎవరు తీసుకుంటో ఇంతవరకు లేదు. ఆయన ఏం చూస్తాం వెళ్ళిన రోజు అంటే అక్కడ ఉన్న లేబర్ క్వార్టర్స్ అంట కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే లేబర్ కోర్టు ఇన్వాల్వ్ చేస్తాం, అది చూస్తాను పోయిండు. అది పోయి చూసుకుంటా ఆయన ఇన్స్పెక్షన్, అది ఏది హాస్పిటల్ కడతానికి అక్కడ ఉండవలసిన పని చేసే వ్యక్తులకు రేకులు షెడ్లు వేస్తారు. అది ఏం పెద్దది, అది చూస్తానికి ఈయన పోయి ఇది ప్రతిపక్ష పార్టీలకు ఏమీ లేదు, ఇంతసేపు ఏంటంటే దీన్ని క్రెడిట్ పొందాలని చూస్తూ ఉన్నాం. అంటే హాస్పిటల్ అయిపోయింది, ఇక్కడ అందరికీ వైద్యం అంతా ఉన్నది, ఇక దీన్ని క్రెడిట్ పొందుతారు బీజేపీలు అని ఈరోజు అంటే ఇంత దిగయారి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకన్నా పచ్చిగా ఇక అబద్ధం ఇంకా వేరే అర్థం చేసుకోండి. ఒక పక్క నరసింహగుప్తాను ఏం చేసిండు, ఎకరా ల్యాండ్ కాపాడుతానికి పోయిండు, అది క్రెడిట్ పొందిండు. ఆయన ఏమంటాడంటే హాస్పిటల్ క్రెడిట్ పొందడానికి వచ్చిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి, ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరంతా విజ్ఞులు, చాలా విషయాలు మాట్లాడుంది, కానీ నాకు వేరే ముగింపు సభ ఉన్నది కాబట్టి నేను వెళ్ళవలసిన ముందే నేను మైక్ తీసుకున్నా. కాబట్టి మీరు అందరు విజ్ఞులు, మీకు అన్ని తెలిసిన విషయాలు ఇవన్నీ, మీరు అన్ని ప్రభుత్వాలను చూసారు. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీ కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. మీరు గతంలో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, మొన్న 2 సార్లు మీరు టీఆర్ఎస్ పార్టీకి ఇలా పేరు మార్చుకుని బీఆర్ఎస్ పార్టీ అయింది, 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఏం చేసిందో ఏం చేయలేదో మీకు అన్నీ తెలుసు. ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా మోసం చేశారో చాలా విషయాలు మీకు అన్నీ తెలుసు, చూస్తావు రోజు మీరు. కాబట్టి చేయడం కారణం ఏంటంటే స్ట్రీట్ కార్డు మీటింగ్ పెట్టుకోవడము, మీ దగ్గరికే వచ్చేసి మీ గోస విని, మీ సమస్యలు విని, మీ సమస్యల కోసం మేము ఖచ్చితంగా కార్యాచరణ చేసుకోవడము. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా మేనిఫెస్టో రూపం చేసుకొని ప్రతి సమస్య పరిష్కారం కోసం మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పింఛన్లు కానీ, రేషన్ కార్డు కానీ, మెరుగైన వైద్యం కానీ, మీ పిల్లలకు మెరుగైన విద్య కానీ
అన్ని విషయాల చేయడం కోసం గొప్ప అవకాశం ఉన్నది. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం అన్ని విధాల పేదల కోసం నడుస్తూ ఉన్నది. ఈరోజు పేదల కోసం సంక్షేమంగా తీసుకొస్తూ అదేవిధంగా దేశాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేసుకుని ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇలాంటి సువర్ణమైన అవకాశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా మనం ఇచ్చినప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఆయన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మీరు తెలంగాణలో కూడా బలపరచాలి. మీరు అందరూ కూడా ఆయనకు వెన్నంటు ఉండాలి. ఆయన సంఘీభావంగా ఇక్కడ కూడా ప్రభుత్వం తీసుకోవడం కోసం మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ పేరు పేరున మీకు విజ్ఞప్తి చేసుకుంటూ నేను సెలవు. ధన్యవాదాలు. రంగన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా ఉపాధ్యక్షులు బీజేపీ భరోసా అనే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్త సోదరులకు, మహిళామణులకు, మహిళా సోదరిమణులకు, సభ అధ్యక్షులు సుమన్ గౌడ్ గారికి, స్థానిక కార్పొరేటర్ అన్న రంగ నరసింహగుప్తా గారికి, డివిజన్ అధ్యక్షులు వినోద్ యాదవ్ గారికి, అలాగే సీనియర్ నాయకులు బీజేపీ అన్న రామరెడ్డి అన్న గారికి, హరిబాబు అన్న గారికి, నరేందర్ గారికి, రవికుమార్ గారికి, వెంకటేష్ మామకి, శ్రీను గారికి, అర్జున్ సింగ్ గారికి, భార్గవ్ గారికి, నవీన్ గారికి పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక నిమిషమే మాట్లాడతా, టైం కూడా అయిపోయింది. ఒక 10 నిమిషాలలో ముగించుకొని పోదాం. భారత్ మాతాకి. ముఖ్యంగా ఈ కార్నర్ మీటింగ్ అనేది కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ అనుసంధానంతో ఈ కార్నర్ మీటింగులు మన రాష్ట్రంలో ఇవాళ ముగింపు. 11,000 చిలుకు కార్నర్ మీటింగులు ఇంత పెద్ద ఎత్తున జరగడం బహుశా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా లేదనేది. ఈ 11,000 పై చిలుకులు మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అందుకే మనకు మీడియా లేదు, మనకు పేపర్ లేదు, ఇవి లేవు. నాంపల్లిలో మీటింగ్ పెడితే మోదీ వస్తాడు, 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతాడు, ఆయన ప్రధానమంత్రి కాబట్టి. వరంగల్లో మీటింగ్ పెడితే బండి సంజయ్ అని వస్తాడు, 15 నిమిషాలు మాట్లాడతాడు. కానీ ఏ టీవీలో రాదు, ఏ పేపర్లలో రాదు. ఎందుకు రాదు అనేదే ఈ కార్నర్ మీటింగ్. ఈ కార్నర్ మీటింగ్ పెడితే ప్రతి ఇంటికి పోతారు, కార్యకర్తలు పోతారు, కార్పొరేటర్ పోతాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు అనేదే ఈ కార్నర్ మీటింగ్ పెట్టడం రీజన్. అది ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి సమస్య తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది, ప్రజలు ఎందుకు గోసపోతురు. మన తెలంగాణలో గోస అంటుంటాం మనం ఎప్పుడు. ఎందుకు గోసపోతురు అనేదే ఈ ప్రజా గోస. ఏమైందయ్యా మాకు, అన్ని మంచిగా చేస్తున్నాంగా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారి నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేసిండా? చేయలే. ఇవాళ దళితులు అంతా గోసపోతురు. అందుకే ఈ కార్నర్ మీటింగు. ఉద్యోగస్తులకు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులే గోసపోతురు. అందుకనే ఈ ప్రజా గోస. మహిళలకు రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డులు ఇవ్వలే. పింఛన్లు ఇస్తా అన్నాడు, పింఛన్లు ఇవ్వలే. మహిళలు గోసపోతురు. అందుకే బీజేపీ భరోసా ఇస్తుంది. రాబోయేది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి మేమున్నాం మీ పక్షాన అని చెప్పేసి ఈ భరోసా మీటింగ్లు ఏర్పాటు చేయడం అయినది. మనము ఒక ఉద్యోగం పోతే మనం ఆఫీసులో కూర్చుంటాం, ఒక పోలీస్ స్టేషన్లో ఒక సిఐ కూర్చుంటాడు, ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక కలెక్టర్ కూర్చుంటాడు, ఆయన విధులు నిర్ణయిస్తాడు. మరి సీఎం ఎక్కడ కూర్చుంటుండు? ఫామ్ హౌస్లో కూర్చుంటుండు. ప్రజల పక్షాన ఎవరు కూర్చోవాలి? సెక్రటరీ ఎందుకు పోడు? మనం అది అడగటోడు లేడు. ఇవ్వాలి మనకు పేపర్లు లేవు, మన టీవీలు లేవు, ఎవడు అడుగుతలేడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇష్టరాజ్యంగా చేసుకుంటుండు. మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఉద్యమం చేసినాం, 40 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. మనం తెలంగాణ రాష్ట్రం రాయించుకోలేదా? అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని మనం సాధించుకుందాం. ఇక్కడ లోకల్గా స్థానికంగా ఇవాళ కార్పొరేటరు 3 సార్లు పోటీ చేసిండు. పైసలతోటి గెలవచ్చు అనుకుంటుండు కేసీఆర్. ఎలక్షన్లు రాగానే 2,000 ఇస్తే
అందరు గుడ్డిగా ఓట్లేస్తారు. మన కార్పొరేటర్ ఏమన్నా పైసలు ఇచ్చి గెలిచిండా? ఈడ గెలవలేదా? గెలిపించుకోలేదా మీరు? అందుకని రాబోయే రోజులలో కూడా తప్పకుండా ఎల్బీ నగర్లో బీజేపీ జెండా ఎగురుతుంది. బీజేపీ ఎమ్మెల్యే వస్తాడు, కార్పొరేటర్ ఎమ్మెల్యే కలిసి చైతన్యపూర్లో అభివృద్ధి పదంలో ఎల్బీ నగర్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మనకు మంచి నాయకులు వస్తారు. ప్రస్తుతానికి మనకు మంచి నాయకుడు ఉన్నాడు. అనుసంధానం చేసుకొని మనం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. ఏ కరప్షన్ లేనటువంటి, ఏ అవినీతి లేనటువంటి డివిజన్ ఏదైనా ఉందంటే అది చైతన్యపూర్ డివిజన్ అని మనం అందరం గర్వపడాలి. ఇలాంటి నాయకులు, కార్యకర్తలు, సోదరులు, మహిళా సోదరులు మీరు బ్రహ్మదరథం పట్టిరు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లలో. రాబోయే రోజులలో కూడా ఇంకా 6-7 నెలలే ఉంది. 6-7 నెలల్లో ఇక బొచ్చడుగా ఇక పథకాలు, ఉద్యోగాలు అన్నీ వేస్తాడు. ఇప్పటికే 80,000 నోటిఫికేషన్లు కూడా వచ్చినాయి. అవి ఏవి రావు. ఈసారి కల్లెబుల్లి కబుర్లతోటి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటుండే, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణని ఎట్లయితే మనం సాధించుకున్నామో మన బాధ్యత, మన పిల్లల బాధ్యత, మన భవిష్యత్తు తరాల బాధ్యత మనం బీజేపీని తెచ్చుకోవాలి, బీజేపీని నిలబెట్టాలి, ఎల్బీ నగర్లో గెలిపించుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సుమన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు శంకరన్న గారు. మనకు ప్రియతమ నేత కార్పొరేటర్ గారు నరసింహన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ చైతన్యపురి డివిజన్ ఈ యొక్క శక్తి కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు సుమన్ గౌడ్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు రామరెడ్డి అన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షులు రుద్రారపు శంకర్ గారికి, డివిజన్ అధ్యక్షులు వినోద్ యాదవ్ గారికి, రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు హరిబాబు గారికి, నరేందర్ రెడ్డి గారికి, రవి గారికి, వెంకటేష్ మామ గారికి, దీపక్ రెడ్డి గారికి, భార్గవ్ గారికి, అర్జున్ సింగ్ గారికి, శ్రీనివాస్ గారికి, మరియు ఈ యొక్క ప్రజాఘోష భారతీయ జనతా పార్టీ భరోసా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైతన్యపురి డివిజన్ నివాసులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనము భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక సుపరిపాలన రావాలి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పూటకో మాట, రోజుకో మాట, ఇవాళ మాట్లాడింది రేపు జ్ఞాపకం ఉండదు ఆయనకు. ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రజలకు మేమున్నదని చెప్పి భరోసా ఇవ్వడానికి పెట్టిన ఈ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ 11,000 బస్తీ కేంద్రాలలో ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ మేమున్నామని చెప్పి భరోసా కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మనం చూస్తున్నాం ఈ రోజున ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలలో ఎట్లా కొనియాడుతున్నారంటే, భారతదేశ ప్రధాని ఈ రోజున ప్రపంచ దేశాలకు గర్వకారణమైండు. ఒకప్పుడు యుఎస్ఏకి పోతే మన సెలబ్రిటీలను, మన యొక్క రాష్ట్రపతిని కూడా ఎయిర్పోర్ట్లో చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మేము యుఎస్కు రానియమన్న ఆ యుఎస్ ప్రభుత్వము ఈ రోజున ఆ దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే మోకరిల్లి స్వాగతం చెప్తున్నది రెడ్ కార్పెట్ వేసి. మరి భారతదేశ కీర్తి పతాకం అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది మనం గమనించాలి. ఈ రోజున భారతదేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలు వంపుతున్నాయి. సైనికుల విషయంలో కానీ, మన యొక్క బలం విషయంలో కానీ, దేశ పటిష్టత విషయంలో కానీ
ఈ రోజున మనం ఎంత ముందుకు పోతున్నామంటే భారతదేశము ప్రపంచానికే ఒక దిక్సూచిగా తయారైంది. మనం గమనించాలి ఇది. భారతదేశానికి ఈ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పాలన అందిస్తున్నారో ఈ రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక సుపరిపాలన అందించాలి. ఇక్కడ ఉన్న కుటుంబ పాలన, కుటుంబ పార్టీ, దోచుకునే పార్టీ, దాచుకునే పార్టీ, దీనివలన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వారికి ఏ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, అభివృద్ధి పదంలో తెలంగాణ ఎక్కడున్నది, ఇవన్నీ కూడా ఇలాంటి కరప్టెడ్ పార్టీ వస్తే మళ్ళీ తెలంగాణ ఒక 20 ఏళ్ళు వెనక్కిపోతుంది. సదుద్దేశంతో ఈ యొక్క ప్రజల యొక్క బాధను తీర్చడానికి ప్రజాఘోష భారతీయ జనతా పార్టీ భరోసా కార్యక్రమం పెట్టినాం. మీరు చూస్తున్నారు ఈ రోజున మహిళలకు సింగిల్ విమెనే కానీ, విడో కానీ, వికలాంగుల పింఛనే కానీ పడుతున్నాయా అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలు కాదు, ఇదివరకు ఉన్న పింఛన్లు మాత్రమే పడుతున్నాయని కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కొత్త అలాట్మెంట్ అన్న పడతలేవు. నేను రోజు ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, ఆర్డీఓ గారితో మాట్లాడతాను. సార్ మేమేం చేస్తాం సార్, బడ్జెట్ లేదు, 2-3 నెలలు ఒకసారి వేస్తామని అంటారు. 57 ఏళ్ళకే పింఛనని చెప్పి 6 నెలల కింద ప్రకటించిండు. అప్లై చేసుకున్న వాళ్ళకు వస్తున్నాయా అంటే రావట్లేదు. ఇప్పుడు 57 ఏళ్ళ వాళ్ళకు పింఛన్ అప్లై చేసుకుందాం అంటే వెబ్సైట్ బంద్. మరి ఎందుకు పెట్టినావు ఆ పథకం? ఈ రోజున 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్నావు నువ్వు. అరే ఈ సంక్షేమ పథకాలకు 17,000 కోట్ల బడ్జెట్ సరిపోతుంది. మరి మిగతా సొమ్ము ఎక్కడ పోతున్నది? జేబులలోకి పోతున్నది. ఏ విధంగానయ్యా అంటే ఎక్కడైతే కమిషన్ ఎక్కువ వస్తుందో దానికి దారి మళ్ళీ ఇస్తున్నాడు. ఉదాహరణకు జిహెచ్ఎంసీకి సంబంధించి నేను కార్పొరేటర్గా 2 ఏళ్ళ అయింది ఎలక్టెడ్ అయ్యి. ఈ డివిజన్ కార్పొరేటర్గా 120 కోట్ల ప్రపోజల్స్ పెట్టిన. 120 కోట్ల ప్రపోజల్స్ పెట్టిన. ఎందుకంటే చైతన్యపురి డివిజన్లో 40 ఏళ్ళ కింద ఉన్న డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి, అవి రిమోల్డింగ్ చేయాలి. అప్పుడు 3-4 వేల జనాభా ఉండే 30 ఏళ్ళ కింద, ఇప్పుడు లక్షల జనాభా వచ్చింది. అప్పుడున్న లైన్లకు ఈ వరద నీరు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడున్న అపార్ట్మెంట్లు కానీ, ఇండ్లు కానీ జనసాంద్రత పెరిగి లైన్లు సరిపోవడం లేదు. డ్రైన్ లైన్లు పొంగి పొరులుతున్నాయి, రిమోల్డింగ్ చేయాలి. సుమారుగా 28 కోట్ల రూపాయల ప్రపోజల్స్ లేదు, 1 రూపాయి. మొన్నటికి మొన్న ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ కాడ ఆ డ్రైన్ పొంగి పొరులుతుంటే దానికి ఎస్టిమేషన్ వేయించి వర్కారుల గురించి 4 నెలలు పట్టింది. ఎంత అయ్యా అంటే 6 లక్షల రూపాయల అమౌంట్. కానీ కాలే. 6 లక్షల రూపాయలకు 4 నెలలు ఆగవలసి వచ్చింది. రోడ్ల విషయంలో ఇక్కడ ఉన్న విద్యుత్ నగర్లో రోడ్ నెంబర్ 1, 2, 3, 4 ఒక రోడ్ నెంబర్ 1 వేసినాం, మిగతా 3 రోడ్లు పెండింగ్. ద్వారకాపురం సంబంధించి ఒక రోడ్డు వేసినాం, మిగతా రోడ్లు పెండింగ్. గుంతలమయమైంది. కేటీఆర్ ఏం చెప్పిండు? గుంత చూపిస్తే 1 లక్ష రూపాయలు అన్నాడు. మరొక 1000 కాదయ్యా, ఒక 10,000 గుంతలు చూపిస్తా చైతన్యపురి డివిజన్లో. జిహెచ్ఎంసీకి మన తెలంగాణ బడ్జెట్లో 30 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించిండు. ఇది హైదరాబాద్కు 30 కోట్ల రూపాయలు సరిపోతుందా? లేదు. మరి ఎట్లా ఈ యొక్క అభివృద్ధి అవుతుంది? జిహెచ్ఎంసీ బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలు అంటే 3,750 కోట్లు ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి కింద ఫ్లైఓవర్లకు మళ్ళీ ఇస్తున్నాడు. ఫ్లైఓవర్లు వేస్తే 20% కమిషన్ వస్తుంది. ఈ రోడ్లు చేస్తే, ఈ డ్రైనేజ్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఇప్పటికీ 4 నుంచి 6 కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది ఈ 2 ఏళ్ళల్లో. అది జిహెచ్ఎంసీ నుంచి వచ్చింది. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏమంటాడు? రోడ్లు నేనే వేపిస్తున్నా. అరే అయ్యా, నువ్వు అభివృద్ధి పేరు మీద పార్టీ మారినావు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లకు పోయినావు. మరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు అభివృద్ధి పేరు మీద పోయినప్పుడు నువ్వు ఎన్ని నిధులు తెచ్చావు ఈ చైతన్యపురి డివిజన్కి చెప్పు. నేను అడుగుతున్నాను యాజ్ ఎ కార్పొరేటర్గా, ఈ చైతన్యపురి డివిజన్కు మీరు ఎన్ని నిధులు తెచ్చారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు మాట్లాడి నిధులు ఎందుకు తెస్తున్నావు? నేను శాంక్షన్ చేయించుకొని ప్రపోజల్స్ పెట్టి ఎస్టిమేట్ వేయించి టెండర్ వేయించిన
ఆ రోడ్లో వచ్చి శంకుస్థాపన చేసి నేను చేసిన అంటావు. అరే జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన నిధులు చెప్పకండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎన్ని నిధులు తెచ్చారు? మీకు ఎమ్మెల్యేకు అలొకేటెడ్ అయిన మీకు ఫండ్ అన్నకెళ్ళి ఏమి ఇచ్చారు చైతన్యపురికి? లేదు, ఏమీ లేదు. బస్తీ దవాఖానా మన చైతన్యపురి లేదు. ఇక్కడ ప్రజలు బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, దమ్ము వచ్చినా ఒక 2 గోళీలు వేసుకొని ఆ డాక్టర్ చూపించుకుంటే ఒక 100 రూపాయలు కష్టపడ్డ సొమ్ము మిగులుతుంది. ఆడపోయి చూపించుకొని మనం బతుకుదాము, మనం ఇది దాచిపెట్టుకుందాము, మన దగ్గర డబ్బులు లేదు, ఈ దవాఖానా గవర్నమెంట్ ఉంటే మనం బాగుపడతాం, మన బతుకులు బాగుపడతాయని చెప్పి ఆలోచన ఉండి ఎంతోమంది రిప్రజెంటేటివ్ ఇస్తే ఆ ప్రపోజల్ను డిఎంహెచ్ఓకు, కమిషనర్ లోకేష్ కుమార్ గారికి, మేయర్ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చి పోరాడి బస్తీ దవాఖానా తీసుకొచ్చిన. మున్సిపల్ కాలనీలో ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మీద బస్తీ దవాఖానా తీసుకొచ్చిన. మరి నువ్వేం చేసినావయ్యా? బస్తీ దవాఖానా తెచ్చిన క్రెడిట్ నాకు వస్తుందని చెప్పి బస్తీ దవాఖానా ప్రపోజల్ను, టెండర్ను పెండింగ్ పెట్టి కాంట్రాక్టర్ని బెదిరించి పని ఆపించినావు. సరే, నేను అన్నాను, నేనే మాట్లాడినా, అన్న మన ప్రజలకు బస్తీ దవాఖానా ముఖ్యం, ఇక్కడ పార్టీలు కాదు, అభివృద్ధి ముఖ్యం, అరే వాళ్ళ ఆరోగ్యాలు ముఖ్యం. ఆ ఉద్దేశంతో నేను తగ్గి మాట్లాడి చెప్తే వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు, ఇనాగ్రేషన్ చేసిపోయిండు. మరి ఏమైంది బస్తీ దవాఖానా? ఆయనకు అప్పటికి శాంతం కాలే. ఎందుకంటే బస్తీ దవాఖానా వస్తే బీజేపీ కార్పొరేటర్కి రెడ్డిపోతుంది. మరి ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ కావాలన్నా, ఇక్కడ ఉన్న చైతన్యపురి డివిజన్ ప్రజలు రోడ్ల పాలు కావాలన్నా, వాళ్ళ కుటుంబాలు ఖరాబ్ కావాలన్నా, ఎట్లా మీరు అభివృద్ధి పేరు మీద పోయినా అన్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు డబ్బులకు పోయిన మాత్రమే తెలుస్తున్నది. మరి డబ్బులకు పోతే నువ్వు అభివృద్ధి పేరు మీద నిధులు తేవాలే కదా. చైతన్యపురంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ లైన్ల విషయంలో కానీ నల్లా నీళ్ళు లో ప్రెజర్ సమస్య ఉన్నది. ఎన్నిసార్లు పెట్టినా సార్ లైన్లు పెట్టాలి, వాళ్ళు మార్చాలి, దీనికి చాలా బడ్జెట్ అవుతుంది సార్. ఇప్పుడు హెచ్ఎన్డబ్ల్యూ వాటర్ వర్క్స్ ఫండ్ లేదు, మీరు ఏ ప్రపోజల్ పెట్టారు రాదని వాళ్ళు చెప్తారు. మరి హెచ్ఎండబ్ల్యూ రాష్ట్ర పరిధిలో ఉంది కదా, మీరు డబ్బులు అలొకేట్ చేయాలి కదా. అరే పొద్దున్న లేస్తే జిహెచ్ఎంసీ నిధులు కార్పొరేటర్కి సంబంధించింది మేము శాంక్షన్ చేయించుకొని పని చేస్తుంటే నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టి నేను చేయించిన అంటావు. మరి నీ నిధులు ఎక్కడ పోయినాయి? మొన్నటికి మొన్న ఫ్రూట్ మార్కెట్లో సీఎం కేసీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు హాస్పిటల్ విషయంలో. 1.5 ఎకరా స్థలం రేకుల షెడ్లు పెట్టేశారు. కబ్జా శివరాత్రి పండుగ పూట మనం అందరం కూడా ఈ గుళ్ళ వాతావరణంలో, ఒక్క పొద్దు వాతావరణంలో మనం ఉన్నాము. మన కార్యక్రమాలు, పూజలు, మన విధానంలో ఉన్నాము. వాళ్ళ కార్యక్రమం తతంగం ముగించారు. షెడ్లు వేసినాక నాకు తెలిసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సుమారుగా 600 ఫీట్ల పొడవు షెడ్లన్నీ వెలిసిపోయినాయి. రైతులు వాళ్ళ కష్టాలను అన్నీ ఓర్చుకొని ఇక్కడ ఒక హాస్పిటల్లో వస్తే ఈ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది, ఈ ప్రాంత వాసులకు ఆరోగ్యాల విషయంలో కానీ అందరికీ సుఖ సంతోషాలతో కూడి ఉంటుంది అని చెప్పి పెద్ద మనసుతో వాళ్ళు ఇస్తే నువ్వు షెడ్లు వేపిసివి. నేను పోరాడి షెడ్లు తీపించిన మరుక్షణం నిన్న నువ్వు పోయి లేదు ఇది ప్రతిపక్షాల కుట్ర. మరి ప్రతిపక్షాల కుట్ర అయితే షెడ్లు ఎట్లు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? హాస్పిటల్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ విషయంలో షెడ్లు ఎందుకు వచ్చినాయి? మరి వచ్చిన షెడ్లు ఎందుకు తీసినావు? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారు. ఈ రోజున ఈ యొక్క చైతన్యపురి డివిజన్లో మహిళలు పింఛన్ల కోసము పరితపిస్తున్నారు. పింఛన్లు రాక కొత్త వాళ్ళకు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ బంద్ ఉండే అవకాశం లేక, వికలాంగులకు పింఛన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం లేక, చేసిన వాళ్ళకు రాక, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళకు అని చెప్పి సర్వే నెంబర్ 138 ఇందిరానగర్లో ఇండ్లు మొత్తం కూలగొట్టించినావు నువ్వు. మరి వాళ్ళకి ఇచ్చినావాయా డబుల్ బెడ్రూమ్లు? లేదు. మరి ఇల్లు ఎందుకు కూలగొట్టించినావు? అంటే పేద ప్రజానికం నిన్ను అడగరని చెప్పా. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అలొకేట్ చేయాలి కదా. మళ్ళీ భారతీయ జనతా పార్టీ నేను కార్పొరేటర్కి వచ్చినాక అన్నా మేము కట్టుకుంటామంటే మీరు కట్టుకోండి, మీకు ఏ ఇబ్బంది లేదు. కూలగొట్టిన ఇంట్లో ప్లేస్లలో మనం కట్టించినాం.
ఈ రకంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి అడ్డం పడుతున్న ఎమ్మెల్యే మనకు కావాలనా? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వస్తేనే మన సుఖ సంతోషంగా ఉంటాం, అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి పేరు మీద నువ్వు పార్టీ మారి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే నీకెందుకయ్యా మేము ఓట్లు వేయాలి? అడిగేవారు లేరా? నువ్వు పార్టీ మారినప్పుడు కేసీఆర్ దగ్గర పోయి తీసుకురా 100 కోట్లు ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం. అది మాత్రం కాదు. అప్లై చేసుకున్న వాళ్ళకు పింఛన్లు ఇప్పి, అది మాత్రం కాదు. నల్లా నీళ్ళు సరిగ్గా వస్తుందే, ప్రెజర్ పెంచు, లో ప్రెజర్ ఉన్నది, అది మాత్రం కాదు. జిహెచ్ఎంసీ నుంచి మేము రోడ్డు శాంక్షన్ చేసుకొస్తే నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టి నేను రోడ్ వేయించిన మాత్రం చెప్తాం. మరి ఇది న్యాయమా? మనం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీలో ఎవరు వచ్చినా ఒక మంచి మనిషికే పార్టీ టికెట్ ఇస్తుంది, గెలిపిస్తుంది, పని చేపిస్తుంది. ఎవరి పెదరికం కూడా నడవదు ఇందులో. ఎవరన్నా ఒక్కరు లాలుచి పని పడినా మొట్టికాయలు వేసి పక్క జరుపుతుంది. అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనిలో అన్నకు స్థానం లేదు, తమ్మునికి స్థానం లేదు, తండ్రికి స్థానం లేదు, తల్లికి స్థానం లేదు, బిడ్డకు కూడా స్థానం లేదు. ఎవరికి స్థానం అంటే పని చేసేవానికే స్థానం. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. మరి అలాంటి సుపరిపాలన మనకు తెలంగాణ రాష్ట్రంలో కావాలన్నా వద్దా? ఈ రోజున ఎల్లిపోయిన నియోజకవర్గంలో మీరు మొన్న వరదలు వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 130 కోట్ల రూపాయలు ఎస్ఎన్డిపి వర్క్ కింద మీరు తీసుకొచ్చి ఉన్నారు. ఎక్కడికి పోయినాయి? నాలా వెడల్పు కార్యక్రమం ఎక్కడ పోయింది? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? నీళ్ళు ఇప్పటికి కూడా వరద వస్తే ఆ పైనుంచి వచ్చి హనుమాన్ నగర్ ఆ కింది ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. ఈ రోజు కూడా పక్కా ప్రణాళిక చేయలే. ఆ రోజున నువ్వు మునిగిపోయినప్పుడు ఏమన్నా చెప్పినావు? ఇంకొకసారి ఒక్క చినుకు పడినా కానీ మీ ఇళ్ళకి నీళ్ళు రాలేదన్నావు. మరి ఏం ప్రణాళిక చేసినావు? ఇప్పటికి ఎట్లా ఉన్నది అట్లనే ఉన్నది కదా. మళ్ళీ వరద వచ్చినప్పుడు మళ్ళీ మునుగుతుంది, అప్పుడు చెప్తావా? మరి నువ్వు ఎందుకు పోయినావు పార్టీ మారి? మరి హనుమాన్ నగర్లో ఆ కింది ప్రాంతంలో నీళ్ళు వస్తే ఇళ్ళల్లో మునిగిపోతుంటే వాళ్ళు ప్రాణాలు కొట్టుకుపోతుంటే నువ్వు మాటలు ఇచ్చినావు, పార్టీ మారినావు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం జవాబు చెప్తావు? మళ్ళీ రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని వస్తావు? కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. చైతన్యపురి డివిజన్లో మనకు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏముందంటే జనరల్గా నీళ్ళు మంచిగా వస్తే సరిపోయి, జర రోడ్లు మంచిగా ఉంటే సరిపోయి, జర డ్రైన్ లైన్లు నిండకూడదు, పొంగి పొరలకూడదు, ఎప్పుడైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి, జర పని చేయాలి. కానీ దాంతో కాదు కదా. జనం పెరిగిర్రు, జన సాంద్రత పెరిగింది, అపార్ట్మెంట్ పెరిగినాయి, ఇండ్లు కూడా పెరిగినాయి, ప్రజలు పెరిగిర్రు. మరి ఆ లైన్లు సరిపోవు కదా. మన కష్టం వచ్చినప్పుడు మనం జ్ఞాపకం వస్తుంది. మరి ప్రజల కష్టాలు చూసుకునేందుకే కదా నేను గెలిపించింది. ప్రజల కష్టాలు చూసుకున్నప్పుడు గెలిపించుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు? ఎక్కడికి పోతున్నావు? ఎన్నిసార్లు వచ్చినావు? ఈ యొక్క ప్రజల కష్టాలను ఎవరు చెప్పుకోవాలి? కాబట్టి సోదరులారా, రాబోయే కాలంలో ఈ అన్ని విషయాలలో కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. ఈ ప్రాంత అభివృద్ధికి ముందుగా ఉంటుంది. అందుకనే ఒక సుపరిపాలన తెలంగాణ రాష్ట్రం మొత్తం రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ అన్ని విషయాలను కూడా మీరు గమనించాలి. ఒక మంచి మనిషికి మద్దతు ఇవ్వాలి. రాబోయే కాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి మీది కూడా ఒక తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మనకి ఎన్నో మంచి విషయాలు చెప్పిన నరసింహన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర నాయకులు రామిరెడ్డి అనే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మనకు ఎవరన్నా సహాయం చేస్తే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకొని మీరు మాకు సహాయం చేసారు అని చెప్పాలా వద్దా? వాళ్ళ కృతజ్ఞత చెప్పి నమస్తే పెట్టాలా వద్దా? నాకు మా అన్న భార్య వదినే అండెం లక్ష్మమ్మ, ఆమె ఆల్రెడీ కిడ్నీస్ ఖరాబ్ అయి ఉంది. ఆమెకు కరోనా వచ్చింది. ఉప్పల హాస్పిటల్లో జాయిన్ చేశారు 1.5 year బ్యాక్, సంవత్సరంన్నర కింద. రెమెడీసివిర్ ఇంజెక్షన్ కావాలంటారు. ఎక్కడ చాలా ప్రయత్నం చేసినాం.
మా మిత్రుడు వేణుగారు ఉంటే వారు ఫోన్ చేస్తే నరసింహ గుప్తా గారి ద్వారా 6 ఇంజక్షన్లు గవర్నమెంట్ రేట్కే ఇప్పడం జరిగింది. వారికి ఆల్రెడీ ధన్యవాదాలు చెప్పాను. మీ సమక్షంలో మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో వారు చెప్పారు దాదాపు 400 ఇంజక్షన్లు ఏదో ఇప్పించాను అందరికీ, అడిగిన వాళ్ళందరికీ గవర్నమెంట్ రేట్ అని చెప్పారు. అట్లా కష్టపడ్డారు వారు, ఆ విషయం చెప్పాలి. తర్వాత ఇది ప్రజాఘోష బీజేపీ భరోసా. పెద్దలు మనకు చెప్పింది ఏంటంటే కీడించి మేలించాలని. అందుకే కేసీఆర్ పాలన కీడు, మోడీ పాలన మంచి, ప్రజాఘోష బీజేపీ భరోసా. ఆ విషయం చెప్తప్పుడు కేసీఆర్ గురించి చాలామంది చెప్పి విన్నారు. మళ్ళొక్కసారి కేసీఆర్ ఏంది, ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఆయన నోటి నుంచే విందాం మనం. ఆయన చెప్తాడు ప్రతి ఒక్కరు కేసీఆర్ కావాలంటాడు, కేసీఆర్ ఏం చెప్తాడు ఆయన నోటి చెప్తాడు, అది విందాం మనం ఇప్పుడు. జర ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు. అందుకే నేను మొన్న సిపిఎం నాయకులతోని నేను ఒకటే మాట చెప్పిన, దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు మాట్లాడాలి. అప్పుడే ప్రజలు బాగుపడతారు, దేశం బాగుపడుతుందని అభిప్రాయాలు పంచుకుంటారు. అర్థమైందా? కేసీఆరే చెప్తుండు, కేసీఆర్ కావాలంటే అబద్ధాలే చెప్పాలి, అబద్ధాలే మాట్లాడాలి. అబద్ధాలు చెప్పి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు బాగుపడతారట. ఏమన్నా అర్థం ఉందా ఆయనలా? ఇంకో సందర్భం ఏం చెప్పినట్టే, చెప్పడానికి సిగ్గు లేకపోయినా వినటానికి ఇద్దరు ఉండకూడదు అంటారు. అందుకే ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ కేసీఆర్ మాట వినట్లేదు. ఓన్లీ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మాత్రమే వింటున్నారు. అంత అధ్వానంగా ఉంది పరిపాలన. ఒక 2 మాటలు చెప్పి వాళ్ళు బేసిక్గా చెప్పి మళ్ళీ డీటెయిల్గా చెప్పి కొంచెం డీటెయిల్ ఇస్తారు. వీళ్ళ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం ఎన్నికల ముందు చెప్పేది ఎలా ఉంటుంది, తర్వాత చేస్తే ఎలా ఉంటుందంటే, ఎన్నికల ముందు వాళ్ళు చెప్పే మాటలు వింటే మనకు ఏంటంటే మూర్చొచ్చి పడిపోతాం. ఇంత మంచిగా పరిపాలించే నాయకులు ఉంటారా, ఇన్ని చేస్తారా మాకు అని అంత ఆశ్చర్యమై మూర్చొస్తుంది. తర్వాత వాళ్ళ పరిపాలన చూస్తే మనకు గుండెపోటు వస్తుంది. ఇంత దగా చేస్తారా, ఇంత మోసం చేస్తారా, ఇంత అధ్వానంగా పరిపాలిస్తారు. అలాంటి నాయకులు టీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళకు ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాము, ఈ నాయకులు ఎంత ఘోరంగా ఉండంటే, ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఈ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాగానే, పక్కన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి లాగానే కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ పోయిన ఆయన కొడుకు వనమా రామకృష్ణ అంటే ఆయన పిలిచి, మీ ఇంట్లో సమస్య ఉందట మీకు చెప్పి మీ వాళ్ళు చెప్పారు, ఆ సమస్య తీరాలంటే ఈ రాత్రికి నువ్వు నీ భార్యను నా దగ్గర పంపి నీ సమస్య తీస్తాడు. వాడు మనిషా గాడిద, ఎంత నీచమైన వ్యక్తి. టీఆర్ఎస్ నాయకులు ఇంత ఘోరంగా ఉంటారు. వీళ్ళ కాదు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక ముస్లిం ఒక 18 ఏళ్ళ అమ్మాయిని పట్టుకొచ్చి లాడ్జ్లో పెట్టి రోజుల కొద్ది రేపు చేశారు. అది బయటపడ్డంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక్కడ కామారెడ్డిలో తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతపు ఆత్మహత్య. మనం మొన్న వరంగల్లో చూసాం. ధరావత్ ప్రీతి ఒక డాక్టర్ పీజీ కోర్సు చేస్తే ఒక సైఫ్ అనే వ్యక్తి ఘోరంగా ఆమెను బెదిరించి అరిస్తుంటే ఆమె సూసైడ్ చేసుకున్న ప్రయత్నం, ఇంజక్షన్ తీసుకుందా, ఆయనే హత్య చేయడం కోసం చేశారు. వీళ్ళైతే సూసైడ్ అటెంప్ట్ అన్నారు. ఇంకా తప్పు ఏం చేశారంటే, అసలు ఆమెకు మొదలు రాగానే ఆమెకు ఆరోగ్యం బాగాలేదు అని వీళ్ళు ప్రచారం చేస్తే మన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఎవరా అధికారులు ఆమెకు ఆరోగ్యం బాగాలేదని ఆమెను బద్నాం చేసి అసలు దోషిని రక్షించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అని. ఆ సైబంటోడు ఎవడంటే మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ దగ్గర చుట్టం. హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ఆయన పనిచేస్తున్నా అంటే అసలు ఆయన పేరు తెలియని వాళ్ళు చాలామంది. ఆయన కేసీఆర్ ఎంత ఇద్దతిస్తారంటే ప్రగతి భవన్ పోస్తే గేట్ బయట నుంచి వెళ్ళగొట్టాడు. కానీ వాళ్ళ పనులు ఆయన వేరు తీసేస్తాడు. జూబ్లీ హిల్స్ ఒక అమ్మాయిని రేప్ చేశారు. మా రఘునందన్ రావు గారు ఆయన్ని బయట పెట్టారు, వీడియోలు అవన్నీ బయట పెట్టారు. ఆ దాంట్లో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మనమని కూడా ఉంటే తప్పించారు. మొన్న వారం 10 రోజుల కింద ఆంధ్ర నుంచి వచ్చిన ఆయన ఒక బాబా, ఫకీర్ బాబా, ఆ బాబా 8వ పెళ్ళి చేసుకోబోతుంటే పట్టుకున్నారు. ఆ పరారై చాలా అబసైంది. ఆయన కూడా మహమూద్ అలీ చుట్టమట. ఈ హోమ్ మినిస్టర్ చుట్టాలు ఇట్లా మొత్తం ఆడవాళ్ళని మోసం చేసి రేపులు చేసి దగా చేస్తుంటే ఎందుకు ఆయనను హోమ్ మినిస్టర్ ఉంచుతున్నాడు? ఎందుకంటే ఆయనకు ఒక వర్గం ఓట్లు కావాలి, ఆయన ఉంచితేనే ఆ ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం అంత నీచ రాజకీయాలు చేస్తుండడు. ఇదే కాకుండా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళిద్దరే మొత్తం ఏమన్నానంటే,
కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి అయినా టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా హమ్కు జుకునా హై, మాకు వంగాల్సిందే అన్నాడు. ఎంఐఎం వాళ్ళకి లొంగుతారు, కాంగ్రెస్ వాళ్ళు అయినా టీఆర్ఎస్ వాళ్ళు అయినా. ఆయన ఓపెన్ చెప్తే కనీసం ఖండించలే. ఇప్పటి వరకు మేము వంగం, మేము కరెక్ట్ ఉంటామని మాట్లాడలే. దీనికి ఇంకొక రుజువు ఏంటంటే, మొన్న ఒక ఆయన చనిపోయాడు నిజాం వారసులని, ముఖరింజ. అసలు ఆయన తెలంగాణ ఎప్పుడు లేడు, పుట్టప్పుడు అప్పుడు చిన్నప్పుడే ఉండవు. ఆయన కనీసం ఆధార్ కార్డు లేదు మన దేశంలో. ఆయన పుట్టిన కొద్దేళ్ళకే అలా తల్లి టర్కీ నుంచి వచ్చిన ఆమె వెళ్ళిపోయింది, ఓ భార్య టర్కీ ఆమె వెళ్ళిపోయింది, ఆయన కూడా వెళ్ళిపోయిండు. ఇక్కడ 25,000 కోట్ల ఆస్తులు ఉండే ఎప్పుడు 1970లో 53 ఏళ్ళ కింద ఆయనే దేశంలో ధనవంతుడు. అప్పుడు అటువంటి ఆస్తి అంతా ఆగమనం చేసి పేదలకు ఖర్చు పెట్టలే, ఏం పెట్టలే. అది ఎవరిది? తెలంగాణ పేదదే. నిజాం కాలంలో దోచుకునేది అంతా ఆగమనం చేసి భార్య. ఆయన ఎంతమంది భార్య, నేను మా పార్టీ మ్యాగజైన్కి ఎడిటోరియల్ రాస్తా, వెతికితే నెట్లో వెతికితే ఓ దగ్గర 6, ఓ దగ్గర 7 వస్తాయి. ఎంతమంది భార్యలో తెలియదు. అటువంటి ఆయన ఆ భార్యల కేసులు పిల్లల కేసులు తట్టుకోలేక పోయి టర్కీలో కిరాయికి ఉండి ఒక్కొక్క సాగు తెచ్చాడు. ఆయన శవాన్ని తెప్పించి టోపీ పెట్టుకొని వంగని సలాం కొట్టుకుంటా అత్యున్నత స్థాయిలో రాష్ట్రపతి అంత్యక్రియలని ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చేయించాడు కేసీఆర్. మరి అదే సాయన్న, ఒక దళితుడు, 5 సార్లు ఎమ్మెల్యే, ఇక్కడనే ఉంటాడు, హైదరాబాద్ పనిచేసాడు. ఆయన చనిపోతే ఇంత కూడా పట్టించుకో. ఎంత ఘోరం అండి, ఎంత నీచం. మన వాళ్ళకు ఒక తీరు, విదేశాలకు పోయిన వాళ్ళ కోసం ఓట్ల కోసం ఇంత నీచమా? మన తమిళ సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు. ఎవరినున్నా పోయిన సమస్య చెప్పినా చెప్తారు, వెంటనే రియాక్ట్ అవుతారు. వారి తల్లి చనిపోతే ఎవరికైనా తల్లే కదా నెంబర్ ఉన్న దేవుడు, గుళ్ళ దేవుడు కాదు మొదలు, తల్లే మొదటి దేవుడు, మాతృదేవోభవ. తల్లి తర్వాత తండ్రి, తర్వాత దేవుళ్ళు. తల్లి చనిపోతే ఆమె తమిళనాడు, ఆమె గవర్నర్ ఇక్కడ పెట్టారు. ఎందుకు గవర్నర్ ఎప్పుడు ఈ సొంత రాష్ట్రం వాళ్ళని పెట్టారు, బయట రాష్ట్రం వాళ్ళని పెడతారు. తల్లి శవం తీసుకుపోవాలంటే హెలికాప్టర్ ఇవ్వలే. హెలికాప్టర్లు అయితే 2-3 గంటలు వెళ్ళిపోతుంది. నీకు ట్రైన్ల కార్లు అంటే 15 గంటలు శవం ఖరాబ్ అవుతుంది కదా. ప్రతి రాష్ట్రంలో గవర్నర్ హెలికాప్టర్లు వాడుకుంటారు. కక్ష కట్టి తల్లి చనిపోయిన శవం హెలికాప్టర్ లేకుండా ఒక రాక్షసులాగా ప్రవర్తించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనిషి అనాలనా, ఏమనాలి? ఇంతవరకు ఒక్క స్కూల్ బిల్డింగ్ అట్లే. గవర్నమెంట్ డ్యూటీ పిల్లల చదువు, వైద్యం, రోడ్లు, బల్బులు, అది ఇవ్వాల్సింది. ఇవన్నీ మెయిన్ న్యాయం, అందుబాటులో న్యాయం ఉండాలి. ఒక్క స్కూల్ బిల్డింగ్ అట్లే, ఒక్క హాస్పిటల్ బిల్డింగ్ అట్లే, ఒక్క డాక్టర్ని రిక్రూట్ చేయలే, ఒక్క టీచర్ను, ఒక డిఎస్సి చేయలే, ఒక రిక్రూట్ చేయలే. డబ్బులంతా దోస్తులు. కానీ కరోనా టైంలో కూడా బార్ షాపులు ఇంకో సగం అంటే 500 బార్ షాపులు అంటే ఇంకో 300 బార్ షాపులు పెట్టు, వైన్ షాపులు అడ్డగోలుగా పెట్టి ప్రజలను తాగిస్తూ ఏ విధంగా చేస్తారంటే, కళ్యాణ లక్ష్మి పథకం ఉంది కదా, కళ్యాణ లక్ష్మి పథకాని కోసం 3,000 కోట్లు ఖర్చు పెడతారట. ఎందుకోసం? పుస్తకాలు కొనుక్కోవడం కోసం. పుస్తకాలు కొనుక్కోవడం కోసం 3,000 కోట్లు ఖర్చు పెడితే, పుస్తకాలు దింపడం కోసం 45,000 కోట్ల ఆదాయం ఈ లిక్కర్ ధర సంపాదిస్తున్న కేసీఆర్. నీచమా కాదా? ఇంకా చెప్పాలంటే వీళ్ళకి చాలా ఉన్నాయి. మరి మోడీ గారికి కూడా చెప్పాలి కదా. ఈ కేసీఆర్ది సెక్రటరియట్ రాడు, అందరూ తెలుసు కదా. ఎవరికి అనుమానం ఉందా? రాడు, ఎన్నడూ రాలే. పాత సెక్రటరీ ఉన్నది, ఒక 20 ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ 4 ఉన్నాయి, 30 ఏళ్ళ కింద కట్టిన 4 ఉన్నాయి, సరిపోయే బిల్డింగ్ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు సరిపోయే ఉండే. తన కమిషన్ రావాలి, తన పేరు ఉండాలి, దాని మీద బాబ్రీ మసీద్ డోంబులు పెట్టాలి, దాన్ని చూసి పాత వస్తువులు ఓట్లు వేయాలి. ఈ రాజకీయం కోసం 400 కోట్లు చెప్పి 1100 కోట్లు 1200 కోట్లు ఖర్చు పెడుతుండు. ఆ డోంబులు అందుకే బండి సంజయ్ గారు, బాబ్రీ మసీద్ డోంబులు తెలంగాణ సంస్కృతి కాదు, అది నిజాం సంస్కృతి కావచ్చు. నిజాం సంస్కృతి ఎటువంటి అంటే, తెలంగాణ ఆడబిడ్డలు నగ్నంగా బతుకమ్మ ఆడుతున్న సంస్కృతి. ఆ సంస్కృతిని మన సెక్రటరీ ఉంటే ప్రశ్నే లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఆ సెక్రటరీ మీద డోంబులను మాత్రం కూలగొట్టి, బిల్డింగ్ కాదు డోంబులను మాత్రం కూలగొట్టి, మన తెలంగాణ సమితి ఏ బతుకమ్మనో ఏ బోనమనో దాని మీద పెడతాం, కానీ ఆ డోంబులు ఉండేయమన్నాం. అది కేసీఆర్ పద్ధతికి బీజేపీ పద్ధతికి ఉన్న తేడా. అలాంటి సెక్రటరీ ముఖ్యమంత్రి వరదలు వచ్చినా, హైదరాబాద్ వరదలు కూడా బయటకు రాలే, కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే. ఈ 5-6 రోజుల నుంచి ఎన్నో ఘటనలు జరిగినాయి. కుక్కలు చచ్చిపోయిన పిల్లలు, ఆమె ప్రీతి చనిపోయింది, ఇంకో ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయింది, మర్డర్, నవీన్ మర్డరు, ఇవన్నీ అయినా కానీ ఎక్కడికి వచ్చి ఆయన మాట్లాడు. ఆయన మంత్రాన్ని పిలిపించుకొని రేపు నా బిడ్డను అరెస్ట్ చేస్తారా, నా బిడ్డను అరెస్ట్ చేసే పరిస్థితి ఏంది, ఇది మాట్లాడతాడు. ప్రజల గురించి మాట్లాడు. తన బిడ్డ కోసం, తన కోసం లేకుంటే ఫామ్ హౌస్. ఆయన ప్రగతి భవన్ కూడా 70-80 కోట్లు మన డబ్బులు పెట్టి కట్టుకున్నాడు. 100 రూములట అవసరమా? ఒక ఫ్యామిలీకి 100 రూములు అంత కట్టుకొని ప్రగతి భవన్ ఫామ్ హౌస్ తిరగడానికి 80 కోట్లు ఖర్చు, పెట్రోల్ డీజిల్ ఖర్చు, ఆయన వెహికల్, ఆయన చుట్టుపక్కల వెహికల్, ఘోరంగా ఖర్చు పెట్టి ప్రజాధనం.
543 లోకసభ స్థానాలు దేశం మొత్తంలో 140 కోట్ల జనాభా. ఆ 140 కోట్ల జనాభాకు ఉండే ప్రధానికి జీతం 1,25,000. దేశం మొత్తం పాలించే నరేంద్ర మోడీకి ఈయనకు 4 లక్షల పై జీతమా? ప్రజలు దోసుకుంటే కదా, అవునా కదా? ఈయన పనితనం ఎట్లుంటే మోడీ గారు ఇక్కడ నేను అందరి అమ్మలక్కలను అడుగుతున్నా ఒక విషయం, మాకు గ్యాస్ కనెక్షన్ లేదు, రాలేదని ఉంటే చేయలేవట్టండి. ఎవరన్నా నేను అడుగుతున్నాను, మేము అడిగినాం మాకు కనెక్షన్ అడిగితే ఇవ్వలేని వాళ్ళు చేయలేవట్టండి. ఎవరికైనా గ్యాస్ లేదు ఉందా? 12 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మోడీ గారు ప్రధానమంత్రికి ఇచ్చారు. బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూమ్ ఇచ్చారు. మేము అడిగితే బాత్రూమ్ ఇవ్వలేని వాళ్ళు చేయలేవట్టండి. ఎవరైనా ఉంటే 11 కోట్ల బాత్రూమ్లు కట్టించారు. 12 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అంటే ఒక కుటుంబానికి ఒక కనెక్షన్ కదా, 50 కోట్ల జనాభాలు. కరోనా సమయంలో 80 కోట్ల మంది జనాభాకు 30 నెలలుగా ఆహార ధాన్యాలు మోడీ గారు ఇస్తున్నారు. ఈయన పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూపాయి కిలో బియ్యంలో అది బియ్యం ధర 30 రూపాయల కిలో ఉండని 35 రూపాయలకు ఉండని మోడీ ప్రభుత్వం కొని 3 రూపాయలకే కేసీఆర్కి ఇస్తుంది. 35 రూపాయలు అంటే 32 రూపాయలు, 32 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఈయన 2 రూపాయలు పెట్టుకొని రూపాయికి ఇస్తారు ప్రజలకు. 2 రూపాయలు పెట్టుకుంటే ఆయన ఫోటో పెడతాడు, 30 రూపాయలు పెడితే ఆయన ఫోటో పెట్టాడు. ఇది జరుగుతుంది. సొమ్ము ఒకటిది, సోకొకటిది. అర్థమైంది కదా? సో ఈ విధంగా జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇల్లు అప్లై చేసి సాయం చేశారు. ఇంకా 7 లక్షలకు వస్తాయి మనకు తెలంగాణకు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు 15 లక్షలు వచ్చినాయి. వాళ్ళు అప్లై చేసుకుంటూ కట్టుకుంటారు. ఈయన ఏది రాకూడదు తెలంగాణకు, బీజేపీ విడగొట్టాలి, బీజేపీకి మంచి పేరు రావద్దు, తెలంగాణ ప్రజలు నాశనమైన పడలే కానీ బీజేపీకి మంచి పేరు రావద్దని ఒక ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి దేశం మొత్తం ఇస్తున్న 50 కోట్ల జనాలకు వస్తుంది. తెలంగాణకు రాని ఇప్పటిదాకా. తర్వాత ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇస్తలేడు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్కు గతి లేక, ఎందుకంటే ఆరోగ్యశ్రీకి వాళ్ళ డబ్బులు ఇవ్వాలి మొత్తం. ఆయుష్మాన్ భారత్ మోడీ డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇస్తున్న అందరూ కార్డులు ఇస్తున్నా అన్న, అది వస్తున్నప్పుడు అందరూ కార్డు తీసుకోండి. ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఉచిత ఆరోగ్య బీమా. దీంట్లో పర్సంటేజ్ ఏం కాదు, మీరు ₹1 కట్టకుండా డైరెక్ట్ కార్డు నుంచి చేయం కావచ్చు. హాస్పిటల్లో ఏ మంచి హాస్పిటల్ చేయవచ్చు. 1250 రకాల రోగాలకు అది వర్తిస్తుంది. అటువంటిది 50 కోట్ల జనాభాకి ఇచ్చారు. సో ఈ విధంగా ఏంటంటే ఇంకా నేను అడుగుతున్న మిమ్మల్ని ఒక్కరిని ఇక్కడ నోదని, ఎవరైనా సంవత్సరం మొత్తం ఒక్క సెలవు తీసుకోకుండా ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఉద్యోగం అయినా పనిచేస్తారా చెప్పండి? మన దేశంలోనే కాదు, మన రాష్ట్రం కాదు, మన ప్రపంచంలో ఒక సంవత్సరం మొత్తం సెలవు తీసుకోకుండా పనిచేస్తారా? మన మోడీ గారు 21 సంవత్సరాలుగా 12 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు దేశ ప్రధానిగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తుండ్రు. రోజుకు 18 గంటలు పనిచేస్తుండ్రు. ఎంత బాగా పనిచేస్తుంటే ఇంకా మంచి ఉదాహరణ చెప్తా. మొన్న ఈ మధ్య నెల రోజుల క్రితం వారి తల్లి హీరాబెన్ గారు 100 సంవత్సరాల నుంచి స్వర్గస్థులయ్యారు. పొద్దున 5 గంటలకు స్వర్గస్థులైతే తన వాళ్ళకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కలిసి వచ్చి మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపల అంత్యక్రియలు సింపుల్గా ₹1 ఖర్చు మీ మీద మన మీద పడకుండా, పబ్లిక్ మీద కాదు పార్టీ మీద పడకుండా, ఎవరిని పిలవకుండా సింపుల్గా చేసి మళ్ళీ 2 గంటలకు డ్యూటీకి ఎక్కినమ్మా. ఈ మళ్ళీ నేను ప్రజలకు సేవ చేయాలి. ఇంతకన్నా గొప్ప మనిషి ఉంటాడమ్మా ప్రపంచంలో? ఉంటాడా? తన అన్నలైన ఎవరైనా, మీరు అన్న అయితే నా పైసలు తీసుకోండి, ప్రజల డబ్బు ₹1 ఇవ్వ, ఒక పోస్టు నేను అన్నాను ఇవ్వ, పనిచేసేలకు పార్టీ పరంగా మన ఉద్యోగాల పరంగా వస్తాయి తప్ప అని అందరినీ ఎవరికి ఎక్కడ పెట్టాలని చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తారు కేసీఆర్? నా కొడుకో మంత్రి అమెరికాలో నుంచి, ఆయన నా బిడ్డకో ఎంపీ పదవి, నా మేనలనుకో మినిస్టర్, ఇంకో నా తోడలని కొడుకో రాజ్యసభ. కేసీఆర్ బిడ్డ తెలుసా కవితమ్మ అందరికీ? ఆమె బతుకమ్మ ఆవచ్చినగానే మొదలైంది. అంతమూరు తెలంగాణకు బతుకమ్మని డ్రామాలు ఆడింది. ఆమె నిజామాబాద్ ఎంపీ గెలిచినాక ఆమె పని చేయలేదు. నెక్స్ట్ టైం ఓడగొట్టిరు. కేసీఆర్ పోయి ఎంత తిరిగి ఎంత ప్రచారం చేసినా గెలవనప్పుడు ఓడిపోయినాక అక్కడ ఉన్న మీలాంటి మహిళలు, నిజామాబాద్లో ఉన్న మీలాంటి మహిళలు సోషల్ మీడియా అంటే చదువుకున్న వాళ్ళు ఒక పాట పెట్టిరు. ఏ పాట? ఆమె పాటనే. బతుకమ్మ ఆడినాక లాస్ట్ మనం నీళ్ళలో కలిపినాక ఓ పాట పాడతాం. నేను బాగా చూసిన చిన్నప్పుడు, మాది ఊరే తెలుసు, పోయిరా మాయమ్మ పోయి మాయమ్మ పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు అని పాట పెట్టింది సోషల్ మీడియాలో. మంచి పాట కదా. మరి అట్లా ఏమైనా బుద్ధి కలిగి ఉన్నదా? లేదు. మళ్ళీ పోయి అయ్య మీద ఏడ్చి తూడ్చి కళ్ళు తుడుచుకొని ముక్కి తీసి నాకు ఏదైనా పోస్ట్ కావాలి నువ్వు ముఖ్యమంత్రి, ఎందుకంటే మళ్ళీ ఒక ఎమ్మెల్సీ చేసిండు. అది కరోనా వచ్చే సైము. వేరే వాళ్ళ ప్రజలైతే ఓట్లేరు ఈయనకు,
అని ఎంపీటీసీల ఓట్లతోటి బిర్యానీ దావతులు మందు దావతులు ఇచ్చారు. కరోనా పెరిగిపోతే ఎలక్షన్ వాయిదా పడి తర్వాత గెలిచింది. పోనీ అందరితోనే ఊరుకుందా? ఏది ఎమ్మెల్సీ పై ఊరుకోలే. ఈ తెలంగాణలో దోచుకున్నానికి మా అయ్యకు మా అన్నకు మా బావకే సరిపోవట్లేదు. నాకేడాది సందొస్తుంది. నేను ఢిల్లీలో దోచుకుంటూ పోయాను. లిక్కర్ కొమ్ముకోను ఢిల్లీలో పోయి చేసిన ఆమె ఏం చక్కనామే. ఏమంటే తెలంగాణ ఆడబిడ్డలకు ఆదర్శం అంట. ఏమంటారు ఎవరు? రేపు మొన్న ఈయన అరెస్ట్ అయ్యాడు. ఎవరు? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా. ఆమెతో పాటు ఈయన ఉంది. రేపు లైన్లో ఉన్నామే అరెస్ట్ కావడానికి. ఆ భయంతోనే కేసీఆర్ 15 సార్లు 2-3 సార్లు ఢిల్లీ ట్రిప్ అంటే దీనికోసమే, రాష్ట్రం కోసం కాదు. వారం రోజులు 5 రోజులు పోయి ఢిల్లీలో కూర్చొని నా బిడ్డను ఎట్లా బయటపడేయాలని అక్కడ మిగతా పార్టీ ప్రతిపక్ష నాయకుల పార్టీలతో మాట్లాడరు. ఇటువంటి కుటుంబం ఇది. తెలంగాణ దోచుకున్న కుటుంబం 65,000 అప్పులను 5 లక్షల కోట్ల తీసుకుపోయి ప్రతి పుట్టే బిడ్డకి 1,50,000 అప్పు పెట్టి చేస్తున్నది. అదే మోడీ ప్రభుత్వం నీకు గ్యాస్ ఇస్తుంది, బాత్రూమ్ ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, వైద్యం ఇస్తుంది, పిల్లలకు చదివిస్తుంది. మన్ కీ బాత్ అని మొన్న పోయిన ఆదివారం మాట్లాడి 98 చేసాడు. మన్ కీ బాత్ అంటే పెద్దోళ్ళ కోసం. ఇంతకుముందు వారు రంగన్న చెప్పినట్టు పిల్లల కోసం పరీక్షా పే చర్చలో ఒక 2-3 ప్రశ్నలు చెప్తాను నేను చిన్న. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లా సమాధానం చెప్తారు, ఎట్లా పనిచేస్తారు. ఎందుకంటే భవిష్యత్ పిల్లలే కదమ్మా. మనమైన పిల్లల కోసం ఆలోచిస్తాం కదా. వాళ్ళకు ఓట్లున్నాయా లేడని మోడీ గారు చూడరు. వాళ్ళ భవిష్యత్తే దేశ భవిష్యత్తు. వాళ్ళు అడిగిండ్రు. ఇంతకుముందు రంగన్న గారు చెప్పిన మళ్ళీ చెప్తాను. ఏంటంటే ఇంత పని ఉంది మాకు, ఎట్లా మేము ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మేము చేసుకోవాలంటే మీ ఇంట్లో మీ అమ్మ నీకెట్లా వండి పెడుతుంది, ఇదికెట్లా తయారు చేస్తుంది, మీ నాన్నకెట్లా చేస్తుంది, మీ నాన్నమ్మకెట్లా చేస్తుంది, మీ తాతకెట్లా చేస్తుంది, ఒక్కసారి చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమైంది, మీరు చేసుకోవచ్చు అన్నారు. సింపుల్గా చెప్పిండు. మంచిగా చెప్పిందా? బయటికి పోయి వాళ్ళకి అవసరం లేదు. రెండో విషయం అడిగింది వాళ్ళు. మాకు మా అమ్మ నాన్న డాక్టర్ కావాలంటారు, మా దోస్తులు ఇది కావాలంటారు, ర్యాంక్ కావాలంటారు. నాకు అది చూస్తే టెన్షన్ వస్తుంది. ఇంతమంది నా మీద ఇన్ని ఆశలు పెట్టుకురు. ఆ టెన్షన్తో నేను చదివి పెట్టలేకపోతున్నా. నేను ఏం చేయాలని అడిగాను పిల్లలు. అప్పుడు చెప్పిండు, ఇలా క్రికెట్ అంటే తెలిసిన వాళ్ళు ఉండరా? క్రికెట్ స్టేడియంలో టీవీలో చూసిరా? స్టేడియంలో క్రికెట్ బ్యాట్స్మెన్ ఆడుతుంటే స్టేడియంలో ఉన్నంత నాకు 4 కొట్టు 6 కొట్టు అరుస్తుంటారు. బ్యాట్స్మెన్ దాని మీద దృష్టి పెట్టాడు. వచ్చే బాల్ చూసి బాల్ని ఎట్లాడాలని చూస్తున్నాడు. మీరు ఆ విధంగా వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మీ చదువు మీద మీ పరీక్ష మీద పెట్టమన్నాడు. ఎంత బాగా చెప్పినమ్మా. సో ఇంత మంచిగా ఆలోచిస్తూ ప్రజల కోసం రోజుకు 18 గంటలు 21 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంది మన మోడీ గారు. మొన్న కరోనా టైంలో ప్రపంచం అంతా ఏమనుకుని ఇక భారతదేశం పని అయిపోయింది, జనాభా ఎక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ, డబ్బులు లేవు, హాస్పిటల్ లేవు అనుకున్నారు. కానీ మోడీ గారు ఫస్ట్ మొదలుపెట్టి కరెక్ట్ మొదలుపెట్టాడు. ఏంటంటే ఎవరైతే డాక్టర్లు, నర్సులు, సిస్టర్లు, కాంపౌండర్లు హాస్పిటల్ పనిచేస్తారో వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు స్ఫూర్తిని ఇవ్వాలని చప్పట్లు కొట్టుర్రి, దీపాలు పెట్టుండి అన్నాడు. చెప్పిందా? దాంతోనే ఎంత బాగా చేసేవాళ్ళు. ఇంతకుముందు మన దేశంలో ఏదైనా వ్యాక్సిన్ కావాలంటే బయట దేశాల్లో వచ్చినాక 40-50 ఏళ్ళకు మన దేశానికి వచ్చింది. ఉదాహరణకు పోలియో వ్యాక్సిన్ అమెరికాలో, బ్రిటన్లో వచ్చాక 40-50 ఏళ్ళకు మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మొట్టమొదటి మన దేశంలో తయారైంది. మోడీ గారు తయారు చేయించారు. హైదరాబాద్ కూడా వచ్చారు, జయశంకర్లు వ్యాక్సిన్ కోసం వచ్చారు. ప్రచారానికి రాలే, ప్రజలు ఓట్లు అడగలే. వ్యాక్సిన్ తయారు చేసి పోయారు, పూణేకి పోయారు, తయారు చేయించి అందరికీ. ఇక్కడ నాకు వ్యాక్సిన్ ఇవ్వలే అంటే వాళ్ళు 18 చేయలేవట్టు ఉంటాయి. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు కదా. 1వ డోసు ఇచ్చారు, 2వ డోసు ఇచ్చారు, వేసుకునే వాళ్ళకి బూస్టర్ డోసు ఇచ్చారు. 200 నాయకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రజాగోస భారతీయ జనతా పార్టీ భరోసా చైతన్యపురి డివిజన్లో దుర్గానగర్ గౌతమ్ స్కూల్ దగ్గర ఇక్కడ ఉన్న చుట్టుపక్కల దుర్గానగర్, వికాస్ నగర్, న్యూ దిల్సుఖ్ నగర్, విద్యుత్ నగర్, భవానీ నగర్, ద్వారకాపురం ఈ కాలనీలకు సంబంధించిన బూత్ అధ్యక్షులతోటి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. బస్తీ వాసులతోటి, కాలనీ వాసులతోటి మమేకమైనాం. వారు చాలా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినారు. పింఛన్ల విషయంలో కానీ, డ్రైనేజ్ లైన్ల విషయంలో కానీ, వాటర్ లైన్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ. అదే విషయము భరోసా ఇవ్వడానికి మేము ఇక్కడ కార్యక్రమం పెట్టినాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక సుపరిపాలన ఇవ్వాలి. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, కేంద్ర శాఖ 11,000 కార్నర్ మీటింగ్లు ఈ బస్తీలలో పెట్టాలి అని చెప్పి నిర్ణయించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రతి ఇంటికి కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతోటి భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టింది. అందులో భాగంగా ఇక్కడ పెట్టుకున్నాం. భారతీయ జనతా పార్టీ సుపరిపాలన దిశగా ముందుకు ఒక అడుగు వేయడానికి ఇక్కడి నుంచి నాంది పలుకుతున్నాం.
చైతన్యపూర్ డివిజన్లో ఎల్బీనగర్ విషయంలో చాలామందికి పింఛన్ రాలేదని చెప్తున్నారు. చాలామంది డ్రైనేజ్లు పొంగి పొర్లి ఇళ్లకు రివర్స్ కొట్టి నీళ్లు కొట్టి మా ఇండ్లు ఖరాబ్ అవుతాయని చెప్తున్నారు. రోడ్ల మీద పడ్డ గుంతలలో మేము ప్రయాణించి మా యొక్క ఎన్నో ముక్కలు ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఒక బస్తీ దవాఖాన లేదు, మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా మేము బాగు చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. మా స్కూల్ పిల్లలకు ఒక పాఠశాల కూడా లేదు. ఇక్కడ 1,00,000 జనాభా ఉన్న దగ్గర పాఠశాల లేకపోతే మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో ఎక్కడ పంపించాలని అడుగుతున్నారు. ఒక కాలేజీ లేదు, మేము ఎక్కడ పంపించుకోవాలని అడుగుతున్నారు. 40 ఏళ్ళ నుంచి పాలిస్తున్నారు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ. మరి ఏం చేసిరా అభివృద్ధి అంటే హల్లి సున్నకు సున్నా. అందుకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకోండి. కుటుంబ పాలన లేని, స్వార్థం లేని, మనుషులకు సేవ చేసే దృక్పథంతో ఉన్న వ్యక్తిని గెలిపించుకోండి అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణలో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి గల్లీ గల్లీ తిరుగుతున్నాము, ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రజల స్పందన బాగా ఉన్నది. వాళ్ళు కూడా మీలాంటి వారు రావాలని కోరుతున్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీతో మమేకం అవుతున్నారు. రాబోయే కాలంలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఈ టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి ఉద్దేశంతో బీఆర్ఎస్గా మార్చుకున్న ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి ప్రజలే మాతో చెప్తున్నారు. మేము కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. మీకు సంబంధించిన పింఛన్ల విషయంలో కానీ, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఉద్యోగాల విషయంలో కానీ, మీ పిల్లల భవిష్యత్తు చదువుల విషయంలో కానీ, ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రజలకు అందరికీ కూడా సుపరిపాలన ఇస్తాము. అడ్డగోలుగా కమిషన్ల కక్కుర్తికి పెడుతున్న ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ కుటుంబ పాలన అంతం చేస్తాం. కావున దయచేసి ప్రజలందరూ కూడా మీ యొక్క గుండె మీద చేసుకొని ఏ పార్టీ అయితే బాగుంటుందో అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క చైతన్యపూర్ డివిజన్లో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారి కూడా వచ్చిన పాపన పోలేదు. అభివృద్ధి పేరు మీద పార్టీ మారిండు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు. మరి నీ అభివృద్ధి ఎక్కడికి పోయిందా అంటే తెలియదు. ఆయన పనిచేస్తున్నది జిహెచ్ఎంసీ నుంచి కార్పొరేటర్కి సంబంధించిన నిధులు తీసుకొస్తున్నాడు తప్పితే రాష్ట్ర పదవుల నుంచి ఒక్క పైసా తీసుకొచ్చిన దాఖలా లేదు. మరి ఎందుకు మారినవయ్యా? కేవలం డబ్బులకు మారినాయని చెప్పి చెప్తున్నాడు ఆయన్ని. నిన్న మొన్న బస్తీ దవాఖాన ఉంటే దాన్ని రానియకుండా చేసిండు. మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు కట్టిపిస్తున్నాడు. ఫ్రూట్ మార్కెట్లో కూడా కబ్జాకు ప్రయత్నం చేసిండు. ఇవన్నీ కూడా మీరు గమనించండి. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేసి మన ప్రాంత అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పాటు అందిస్తారని చెప్పి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి మేమంతో కృషి ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ దిక్కు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ ఈరోజు ఇక్కడ మేము జరుపుకోవడం జరిగింది. అయితే ఈ కార్నర్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సెంట్రల్ నుంచి ఎంత బడ్జెట్ వస్తుంది, స్టేట్ వాళ్ళు ఎంత పెడుతున్నారు. సో ప్రతి మాట వీళ్ళు మన స్టేట్ వాళ్ళు మాట్లాడే, మన సీఎం మాట్లాడే మాట అన్నీ అబద్ధాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కేసీఆర్ కిట్ అని ఉంది. కేసీఆర్ కిట్ మొత్తం కలిపి 9,000, అన్నీ మంచిగా ఉంటే 9,000. దాంట్లో కూడా మన సెంట్రల్ నుంచి మనకు 6,000 ఇస్తున్నారు ప్రతి కిట్కి. మరి అది కేసీఆర్ కిట్ ఎట్లయింది? అది మోడీ కిట్ అవుతుంది కదా. సో ఇట్లాంటి అబద్ధాలు ఎన్నో మాట్లాడుతున్నారు. 2,40,000 ఇల్లు మంజూరు చేశారు, 4,000 కోట్లు శాంక్షన్ చేశారు. మరి ఆ డబ్బు ఏమైంది? ఎందుకు ఖర్చు చేయట్లేదు జనాలకి? ఇట్లాంటి విషయాలు ప్రజలకు తెలపడానికే ఈ కార్నర్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడతారు, మన హైదరాబాద్ వచ్చేసి సైబర్ సిటీ అని, సాఫ్ట్వేర్ సిటీ అని, ఇండియాలోనే మోస్ట్ డెవలప్డ్ వన్ ఆఫ్ ద సిటీ అని, ప్రపంచంలోనే డెవలప్డ్ అవుతున్న సిటీలో నెంబర్ 1 అని ఇవన్నీ చెప్తున్నారు. మరి అదే కేటీఆర్ గారు మన గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయో దాని గురించి ఎందుకు మాట్లాడరు? మొన్న పేపర్లో చదివాను, 80 మంది ఉన్న స్కూల్లో ఒక్క టాయిలెట్ ఉందంట, అది కూడా శుభ్రంగా లేదంట. ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడరు? ఏది మాట్లాడినా ఏది చెప్పినా అన్నీ అబద్ధాలే.
ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప వీళ్ళు చేసే పని ఏది లేదు. ఇవన్నీ ప్రజలకు తెలవాలని ఈ కార్నర్ మీటింగ్లో మేము గల్లీ వెళ్ళి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మీటింగ్లు పెడుతూ చెప్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎక్కడో ఎందుకు ఇప్పుడు మా డివిజన్లోనే చూడండి, ఇంతకుముందు మేము టీఆర్ఎస్ కార్పొరేటర్ని చూసాం, బీజేపీ కార్పొరేటర్ని చూసాం. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏం చేస్తాడు, ఏదైనా కొత్త ఇల్లు కడితే అక్కడికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు. వాళ్ళు డబ్బులు ఇస్తే మంచిది, ఇవ్వలేదనుకో వాళ్ళ ఇంటిపైకి రాళ్ళు ఇస్తుతాడు. అట్లాంటి కార్పొరేటర్ ఇవన్నీ పేపర్లో వచ్చినాయి, వీడియోలు ఎన్నో ఉన్నాయి, న్యూస్ ఛానల్లో కూడా వచ్చినాయి. అదే బీజేపీ కార్పొరేటర్ ఏం చేస్తాడు, ఏదైనా పని పడ్డదనుకోండి, ఎవరైనా ఫోన్ చేశారనుకో 10 నిమిషాలలో అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి వెంటనే అది పరిష్కారం చేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిండో కూడా ఎవరికి తెలియదు. అట్లుంటుందండి బీజేపీ పరిపాలన అంటే. వీళ్ళు చెప్పే కళ్ళబుద్దులి మాటలు నమ్మకుండా మీరు ఆలోచించి ఈసారి మీ ఓటు జాగ్రత్తగా వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.